హల్లెలూయా. తండ్రి స్తోత్రం. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. ఎల్లా వేళలయందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. ఎల్లా వేళలయందు ప్రార్థనలందును ఆత్మతో ప్రార్థింతుము. మహిమా మహిమా మహోన్నత. అందరం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మహిమా మహోన్నత మారని ప్రియునికి దైవిక గుడారము నా దేవుని సన్నిధానము. వేదకి వచ్చితిమే తీరని మధురమదే. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. వెలుగు మేము భువికి నీకై ప్రకాశించెదం. ఆనంద తైలముతో అభిషేకించుమయ్యా అగ్ని జ్వాలల రేపుము. ఆనంద తైలముతో అభిషేకించుమయ్యా అగ్ని జ్వాలల రేపుము. మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే. దైవిక గుడారము నా దేవుని సన్నిధానము. వేదకి వచ్చితిమే తీరని మధురమదే. తీరని మధురమదే. తీరని మధురమదే. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలను మరి చదువుతుండగా మనం అందరం కూడా మరి మనకి పరిచయం ఉన్న వాక్ని మరలా శ్రద్ధగా చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. దేవుడు ఈ వాక్యమును దీవించి మనందరికీ అర్థమయ్యేటట్లుగా బోధించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనం దీవించబడాలని మిక్కిలి సంతోషించే మన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయన మనకి చెందునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు?
మనం దీవించబడాలని దేవుడు సంతోషపడతాడంట. ఆమేన్. అయితే మనం సరిదిద్దబడాలని కూడా ఆయన సంతోషిస్తాడంట. దీవించబడమే కాదు, కొన్నిసార్లు సరిదిద్దబడాలని కూడా దేవుడు సంతోషిస్తాడండి. ఇది పాత నిబంధనే కాదు, క్రొత్త నిబంధన కూడా మనకు చెందినటువంటి వాక్యం అది. సరే, వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన రాజ్యం కొరకు ఆయనే మాట్లాడి సహాయపడునుగాక. ఈ వాక్య వివరణకి నేను కొంచెం తేలికైనటువంటి విధానంలో నుంచే వెళ్ళాలి. ఈ వాక్యం అంశం అటువంటిది కాబట్టి. కడబోర, ద లాస్ట్ ట్రంప్. కడబోర అంటే ఆఖరి బోర లేదా చివరి బోర. కడబోర, చివరి బోర, ఆఖరి బోర. కాబట్టి దీన్ని సమీపించే ముందుగా, ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 2 విధాలైనటువంటి పొరపాట్లను నేను గమనిస్తున్నాను. అదేమంటే, కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు లేడు అనేవాళ్ళుగా కొంతమంది మాట్లాడతాను. కొంతమంది ఏమంటున్నారంటే మనిషి చనిపోయాక ఇంకో జన్మ ఉంటుంది అంటున్నారు. మరి ఈ గడిచిన దినాల్లో కూడా ఒక ఆయన, పాస్టర్ గారండి మనం వాదించాడు గుర్తుందా, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి అన్నాడు ఆయన. నాకు తెలియదు ఆ మాట. ఒక ఆయన అంటున్నాడు, మన ఈ మధ్యనే వాదించాడు కదండి, మీరు ఉన్నారు కదా, దేవుడు లేడు అన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది అది సహజంగా ఎవరికైనా జాయిన్ అవుతారు. కానీ ఈయన పరిస్థితి ఏమంటే, ఈయన మనిషి బ్రతుకుండేదానికి అంటే 2 రకాలుగా చూశాను. దేవుడు లేడని మంచి అలవాట్లు కలిగిన వాళ్ళు ఉన్నారు, అలా కూడా నేను మాట్లాడడం విన్నా. దేవుడు లేడని తినడం, తాగడం, తృప్తి పడడం, ఇంతేనండి లైఫ్, ఇదేనండి లైఫ్ అని అతను అలా మాట్లాడడం, నేను ఏం మాట్లాడకుండా మౌనంగా ఊరుకున్నా. దేవుడే నీకు ఏదో రోజున పాఠం నేర్పుతాడని. అయితే సడన్గా అతను బస్సులో నుంచి వస్తూ ఉంటే, అతను ఎక్కడో మధ్యలో హోటల్లో భోంచేశాడంట. మొత్తం అంతా కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయింది. ఫుడ్ పాయిజన్ అయిపోవడం వల్ల అతను కడుపు అంతా ఇదైపోయి అక్కడికక్కడికే వామిటింగ్స్ అయిపోతున్నాయి, మోషన్స్ అయిపోతుంది. అతను ప్రయాణంలో ఉన్నాడు. అతను ఎప్పటికైతే ఇలాగైందో వెంటనే అలాగైనా కంట్రోల్ అవ్వాలా, మళ్ళీ ఆగి వెళ్ళి ఎక్కడో దొరికితే మళ్ళీ వెళ్ళి తాగి వచ్చాడంట. ఏం చెప్పాలి ఆ వ్యక్తిని? మళ్ళీ వెళ్ళేప్పటి తాగేపటికి ఇక కంట్రోల్ మనిషి తప్పిపోయాడంట. బాడీ కంట్రోల్లో లేక ఇక మొత్తం అంతా కూడా తల్లకిందులు అయిపోతున్నాడంట, నలిగిపోతూ ఉన్నాడంట. అతనే వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడండి. ఆ డాక్టర్ గారు మామూలుగా తిట్టలేదండి, తిట్టకుండా తిట్టాడంట. నువ్వు ఎట్లా పడిపోయేవాడంటే మళ్ళీ వెళ్ళి ఎవరు నిన్ను తాగమన్నారు. కాబట్టి ఆయన పరామర్శించడానికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళొచ్చి నాతో చెప్తున్నాడు, పాస్టర్ గారండి మొన్న మీరు ఉన్నారు కదా, తినటం తాగటం సుఖపడడం అన్నాడు కదా, ఇప్పుడు సుఖపడుతున్నాడు హాస్పిటల్లో అన్నాడు. ఎందుకంటే ఆ కడుపులో నుంచి ఆ ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తెరలుగా వస్తుందంట. అంటే లోపల నుంచి ఒక ప్రవాహం వచ్చి కొడితే ఎలా ఉంటుందో అలాగా నరకం అనేది ఎక్కడికో వెళ్ళి చూడక్కర్లేదంట, అక్కడ చూస్తే చాలంట. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఇది అధికమైపోతూ ఉంది. అయితే మొన్న ఈ గడిచిన దినాల్లో నుంచి కూడా మన సుమియోను సహోదరుడు వాళ్ళ నాన్నగారు, మరి ఆయన డెడ్ బాడీ దగ్గర కూడా కేవలం ఒక 5 నిమిషాలు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆయన జాన్ బాబు గారు ఎవరోనంటే ఆయన, మరి అక్కడున్న స్థానిక పాస్టర్ గారు, మరి విజయవాడ నుంచి వచ్చారు పాస్టర్ గారు, 2 మాటలు చెప్తారని అన్నాను. అనగా నేను జస్ట్ అట్లాగా ఎక్కువగా నేను పంచుకోలేదు, కానీ మరణాన్ని గురించి మాత్రం 3 మాటలు చెప్పేసి నేను ఆపాను. అయితే సహజంగా మనం ఏం చేస్తామంటే దాన్ని 2 విధాలుగా మనం చూస్తాం. కానీ బైబిల్ అంతట్లో నుంచి వెతికితే కనుక 3 విధాలుగా మరణాన్ని చెప్పచ్చు. కాబట్టి ప్రవక్త ఎక్కువసారి ఆయన ఏమంటాడంటే ఎడబాటు అంటాడు. కొన్నిసార్లు ఏమంటాడంటే నిత్య ఎడబాటు అంటాడు. నేను ఈ రెండిటి అర్థాన్ని కొంచెం ఆలోచన చేశాను. నేను కొంచెం కంట్రోల్ చేయి. రెండిటికి ఉన్నటువంటి ఏంటి దీనికి ఆ టైంలో నుంచి నాకు ఆలోచన రాలేదు, కానీ తర్వాత నాకు వర్తమానం చదివిన తర్వాత అప్పుడు ఈ వాక్య వివరణ కోసం చూసే సమయంలో నాకు అర్థం ఎడబాటు. అయితే మానవుడు ఎదుర్కొనేవి 3 విధాలైనటువంటి మరణాలు. అంటే ఆల్ మిక్స్డ్గా చెప్పేస్తాను నేను, అంటే డివైడ్ చేయటం లేదు. సహజంగా మీరు గమనించండి, మరణము అంటే ఎడబాటు, మరణం అంటేనే ఎడబాటు, మరణము అంటే నిత్య ఎడబాటు. ఏంటి ఎడబాటుకి నిత్య ఎడబాటుకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమంటే, మనం ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చామో, ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం మనకేం నేర్పుతున్నదంటే, దేవుని మందిరానికి విగ్రహాలతో ఏం పొందిక,
అవునా కాదా? బెలియాలతో ఏం సంబంధం అంటే, నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యావో, క్రైస్తవుడు అయిన తర్వాత ఇక బెలియాలతో నీకు పని లేదు, లోకంతో నీకు పని లేదు. నువ్వేమవ్వాలంటే లోకం నుంచి నువ్వు సపరేట్ అవ్వాలి. కాబట్టి నీ అవయవాలన్నీ బాగున్నప్పుడే క్రీస్తు కోసం మనం ఏమవ్వాలంటే ఎడబాయాలి, వాటికి వేరైపోవాలి. ఇది రెండవది. మన ఆయుష్కాలం అయిపోయింది, రెండో మరణం. మనకు 60 ఏళ్ళో 70 ఏళ్ళో లేకపోతే కొంతమందికి మరీ చిన్న వయసు, ఈ సమయంలో ఏమవుతుందంటే వేరైపోతున్నాయి. ఏమేమి? శరీరం వేరైపోతున్నది, ఆత్మ వేరైపోతున్నది, ప్రాణం వేరైపోతున్నది. ఈ 3 డివైడ్ అయిపోతున్నాయి. కానీ మనం బతుకున్నంతసేపు కూడా మనకు ఆయుష్కాలం ఉన్నప్పుడు ఈ శరీరము, ఆత్మ, అంతరాత్మ వేరవవు. కానీ ఎప్పుడైతే నీ ఆయుష్కాలం నా ఆయుష్కాలం తీరిపోతుందో, ఎవరైనా సరే ఈ ఆయుష్కాలం తీరైపోగానే డివైడ్ అయిపోతాయి శరీరం, ఆత్మ, అంతరాత్మ. కాబట్టి ఈ మట్టి శరీరం ఏమవుతుందంటే నేల మీద పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క ఆత్మ, అంతరాత్మ ఇవి దేవుని యొక్క కంట్రోల్కి వెళ్తాయి. ఒకవేళ ప్రాణాన్ని దేవుడు కంట్రోల్ తీసుకున్న ఆత్మను వదిలిపెడితే ఆ ఆత్మ కూడా తనకు వీలైనట్టుగా సంచారం చేయొచ్చు. ఇది రెండవ మరణం. మూడవ మరణాన్ని దీన్ని ఏమంటారంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. దీన్ని రెండవ మరణం అంటాడు. మూడవ మరణాన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. మృతుల లోకమును, మృతులలో మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఏమంటారండి దీన్ని? ఏమనాలంటే నిత్య ఎడబాటు. నిత్య ఎడబాటు అంటే ఇక దేవుడి నుంచి వేరైపోవడం, నీ కుటుంబం నుంచి వేరైపోవడం, నీ భార్యాబిడ్డల నుంచి వేరైపోవడం, నీ తల్లిదండ్రుల నుంచి వేరైపోవడం, టోటల్ సపరేషన్. ఇక నువ్వెవరిని కలుసుకోవడానికి అవకాశం లేదు, కానీ అగ్నిగుండంలోనికి వెళ్ళడం ఇది నిత్య ఎడబాటు. కాబట్టి ఇక్కడ 3 రకాలైనటువంటి మరణాలు చూస్తున్నావు. ఒకటి, నువ్వు శరీరావయవాలు అన్నీ ఉండగానే క్రీస్తు కోసం లోకంలో నుంచి వేరొకట. రెండవది, నీ ఆయుష్కాలం అయిపోయిన తర్వాత శరీరము, ఆత్మ, అంతరాత్మ వేరొకట. 3 వేరైపోతాను. మూడవది ఏమనంటే, ఒకవేళ క్రైస్తవుడుగా లేకుండా అవిశ్వాసిగా చనిపోయారనుకోండి, ఒకవేళ బ్యాప్టిజం తీసుకొని ఉండొచ్చు, ఒకవేళ పశ్చాత్తాపం దాకా ఉండొచ్చు, మళ్ళా దేవుని విషయంలో రక్షణ కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి ప్రవక్త ఏమంటాడంటే, ఒక వ్యక్తికి రక్షణ ఎప్పుడు వరకు నిలబడదంటే నువ్వు విశ్వాసం కలిగి ఉన్నంత వరకే రక్షణ నిలబడదండి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని వదిలేస్తావో రక్షణ కోల్పోతావండి. ఎంతమంది వింటున్నారు? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నంత వరకు రక్షణ నీ కోసం నిలబడదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని వదిలేస్తావో రక్షణ నిన్ను వదిలేస్తుందంట. పశ్చాత్తాపడి సరిదిద్దుకుంటే మళ్ళీ అవకాశం ఉంది, కానీ అలా కాకుండా నువ్వు రక్షణ పట్ల విశ్వాసం ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడేమవుతుందంటే నీకు రక్షణ ఉన్నా కోల్పోయినట్టే లెక్క. ఇదేమవుతుందంటే నిత్య ఎడబాటు అనేది, ఇప్పుడు ఎడబాటు కాదు, ఇది వట్టి ఎడబాటు కాదు. ఇది దీన్ని ఏమన్నారంటే నిత్య ఎడబాటు. అంటే అసలు దేవుడి నుంచే సెపరేట్ అయిపోవడం. ఇక ఎన్నడూ నీ జీవితంలో దేవుణ్ణి కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరిని కానీ నువ్వు కోల్పోయిన వారిని చూడవు. కనుక ఇది 3 రకాలైనటువంటి మరణాలు. క్రైస్తవునికి ప్రత్యేకమైనటువంటి మరణాలు ఉన్నాయి. అయితే దీన్ని క్రైస్తవుని యొక్క మరణం ఏమంటారంటే, ఒకటి నిద్ర. ఇప్పుడు వీటిలో కూడా మనం వివరం చూడాలి. క్రైస్తవునికి వచ్చే మరణాన్ని మరణం అనరు కానీ నిద్ర. యాయిరు యొక్క కుమార్తెనేమన్నారు? నిద్రించెను. లాజర్ని ఏమంటున్నారు? నిద్రించెను. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి మరణం అనేది ఒక నిద్ర లాంటిది. రెండవది, క్రైస్తవునికి మరణం అనేది ఒక నీడ లాంటిది, ఒక నీడ లాంటిది. ఇది కూడా వాక్యమేనంటే, మరణాంధకార లోయలలో నేను సంచరించినను, దేనిలో నుంచి? మరణాంధకార లోయలలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయము నాకు రాదు, ఆయన దుడ్డుకర్ర దండము నన్ను కాపాడను. కాబట్టి క్రైస్తవునికి మరణం అనేది ఒకటి ఏమవుతున్నదంటే అది నిద్ర, రెండోది ఏమవుతుందంటే అది ఛాయ, అది నీడ, మూడోది ఏమవుతుందంటే ఒక క్రైస్తవుని యొక్క మరణము అది గుడారం. 2 కొరింథీ 5:1.
2 కొరింథీ 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ నివాసం అంటే దీనిలో నుంచి వ్యాధులు వస్తున్నాయి, దీనిలో నుంచి ఒకటి కాదు శరీరం అంతా కూడా కుళ్ళిపోవచ్చు. ఈ గుడారం శిథిలమైపోయినా చేతి పని కాక అంటే ఏ మనిషి చేత కట్టబడేది కాదు, కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి అది తల్లిదండ్రుల వల్ల వచ్చేది కాదు, కానీ అది దేవుడి వల్ల వచ్చేటువంటి నివాసం. ఇప్పుడు మరణం అనేది క్రైస్తవుడికి 3 పోలికలు. 1 నీడ వంటిది, 2వది నిద్ర వంటిది, 3వది గుడారం అంటే నివాసం. అంటే ఒక ఇంట్లో ఉన్నాం, ఈ ఇంట్లో నుంచి ఏమవుతుందంటే మన ఆయుష్కాలం అయిపోయింది, ఈ ఇల్లంతా పాడైపోయింది, వేరొక ఇంటిలోనికి అడుగు పెడుతున్నాం, కొత్త ఇంట్లోనికి. అది ఏమవుతుందంటే టోటల్గా చెప్పాలంటే క్రైస్తవునికి మరణం అనేదే లేదు. ఎంతమందికి అర్థమైంది? మరణాన్ని 3 విధాలుగా చూసాం, అది సహజం. కానీ అసలు క్రైస్తవుడు అనే వానికి మరణం అనేదే లేదు. మరణం లేనటువంటి స్థితిని మరి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మనల్ని తప్పించినందుకు మరణంలో నుంచి జీవంలోనికి మనం దాడుతున్నాం. ఆమేన్. అయితే ఇక్కడ చదివినటువంటి ఈ 1 కొరింథీ 15వ అధ్యాయము ఈ 51, 52 వచనాల్లో టోటల్గా ఈ చాప్టర్ అంతా కూడా చాలాసార్లు మనం విన్నాం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక, ఈ పత్రికలో నుంచి కొరింథీ సంఘం ఆత్మవరాలతో అన్నీ గొడవలే. చాలా లోతైన సంగతులు చెప్పాలనుకున్నాడంట పౌలు. ఎఫెసీ సంఘానికి చెప్పినటువంటి లోతైన విషయాలు చెప్పాలనుకున్నాడంట, కానీ కొరింథీ సంఘానికి చెప్పలేకపోయాడండి పౌలు. కారణం ఏమంటే ఫస్ట్ చాప్టర్లోని మీ మధ్యన అనేకమైనటువంటి నెమ్మది లేని కార్యాలు ఉన్నాయంట. అందుకని 1, 2, 3, 4 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గొడవ ఉంటుంది. ఇప్పుడు ఈ 15వ అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి మరణాన్ని గురించి 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకసారి చదివండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మీకొక మిస్టరీ తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో, అంటే మనమందరం చనిపోం, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మార్పును గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ 15వ అధ్యాయంలో 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. టోటల్గా దగ్గర 60 వచనాల దాకా ఇక్కడ ఉన్నట్లు 58 వరకు అక్కడ వచనాలు కనబడుతున్నాయి. ఈ 58 వచనాల్లో నుంచి మనకి ప్రాముఖ్యంగా గమనించాల్సింది 3 కార్యాలు. ఒకటేమంటే మనకి సజీవుడైనటువంటి ప్రభు ఉన్నాడు. చాలామంది సమాధిలో ఉన్నారు, కానీ మన ప్రభు సజీవుడైన ప్రభు. మొదటి సంగతి ఇది. ఎంతమంది ఆమెను అన్నారు? సమాధిలో లేడు మన ప్రభు, ఆయన సజీవుడయ్యాను. 2వ విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమనంటే మనకు సజీవమైన నిరీక్షణ ఉంది. ఎటువంటి నిరీక్షణ అండి? చచ్చిపోయినది కాదు, వదిలేసినది కాదు. మనకున్న నిరీక్షణ సజీవమైన నిరీక్షణ. ఇది 2వ విషయం. మనకి 3వదిగా డైనమిక్స్, అంటే 3వదిగా సజీవమైన శక్తి ఉందండి. మీరు రిపీట్ చేస్తారా దీన్ని? మొదటిది సజీవుడైన ప్రభు ఉన్నారు, 2వది సజీవమైన నిరీక్షణ ఉన్నది, 3వది సజీవమైన శక్తి ఉంది. సజీవమైన శక్తి ఉన్నది. ఇప్పుడు దీన్ని కొంచెం విడగొడదాం. ఎలా విడగొట్టడం అంటే, మొట్టమొదటిదేమో సజీవుడైన ప్రభు ఉన్నాడు. సజీవుడున్న ప్రభు ఉన్నాడు కాబట్టినే అపోస్తలులందరూ కూడా మా ప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు.
ఇది సాక్ష్యం ఇది. కాబట్టి వాళ్ళ భూలోకం అంతటా కూడా, ప్రపంచం అంతా కూడా వాళ్ళు చెప్పినది ఏమంటే, మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి ప్రభు ఉన్నాడు. ఒకవేళ ఆయన తిరిగి లేకపోతే మేము చెప్పే సువార్త వ్యర్థం, మీ భక్తి వ్యర్థం. కాబట్టి మేము చెప్పేది వ్యర్థం, మీ భక్తి వ్యర్థం, మనం ఆరాధన చేసేదే వ్యర్థం. కాబట్టి మన ప్రభు ఆయన మరణాన్ని, మరణంలో నుంచి తిరిగి లేచినవాడు. మన ప్రభు సజీవుడు. రెండవది ఏమనంటే, ఆయన సజీవుడిగా లేవడమే కాదు, ఆయన త్వరలో రానయ్యున్నాడు. మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఇది మన నిరీక్షణ. ఇప్పుడు ఒకవేళ అబ్రహాము శారాలను అడిగితే మీ నిరీక్షణ ఏమంటే, వాళ్ళనేమంటారంటే, మాకు అన్నీ ఉన్నవి కానీ మాకు బిడ్డ కావాలి, మా నిరీక్షణ అదంట. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేవాడికి మనకి ఏదో కావాలని మనం అడగడం లేదు, కానీ మాకున్న ఒకే ఒక్క నిరీక్షణ, ప్రభు ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు అనేదే కాదు, మేము కూడా ఆయన వలె మార్పు పొందుతాం. ఆయన ఎలాంటి దేహాన్ని కలిగి ఉన్నారో ఆయనకున్నటువంటి దేహం మాకు కూడా రాబోతున్నది. కాబట్టి ఈ మట్టి శరీరాన్ని మేము వదిలిపెడతాం. ఇది రెండవది ఏమనంటే, సజీవమైన నిరీక్షణ. ఆయనకి ఎలాంటి శరీరం ఉందో మాకు అలా. ఇక అరగలేదనే బాధ లేదు, ఫుడ్ పాయిజన్ అయిందనే బాధ లేదు. ఎంతమంది ఉన్నామండి? తలనొప్పి అనే బాధ లేదు, ఏ వ్యాధి లేదు, కానీ ఇక మనకున్న నిరీక్షణ అది. అయితే మూడవది ఏమనంటే, మనకు సజీవమైన శక్తి ఉంది. ఎందుకంటే మరణం అనేది బలమైన శక్తి అంట. దాని దగ్గరికి వచ్చేప్పటికి ఎవరైనా ఓడిపోయారు, ఎవ్వరూ కూడా నిలబడలేకపోయారు. మోషే కావచ్చు, యోషువ కావచ్చు, ఎలీషా కావచ్చు. ఆ మరణం వచ్చినప్పుడు వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా ఉండిపోయి వాళ్ళు తీవ్రమైన సమూయేలు మీరు గమనించండి, ఎంత నమ్మకమైన వాడు సమూయేలు చాలా నమ్మకమైన వాడు. కానీ మరణం దగ్గరకు వచ్చేప్పటికి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మనకున్నది ఇప్పుడు ఇవేమంటే, మనకి సజీవమైన శక్తి ఉంది. అదేమనంటే, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు. కాబట్టి మరణం మా మీద జయం పొందలేదు, సమాధి మా మీద జయం పొందలేదు, పాతాళం మా మీద జయం పొందలేదు. కాబట్టి మాకు ఒక సజీవమైన శక్తి ఉంది. ఇవి మూడు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఈ చాప్టర్లో నుంచి మనకు నేర్పించేటువంటి పాఠాలు. దేవుడు దయ చూపును గాక. కాబట్టి ఈ గడిచిన దినాలుగా మనము కేవలం దేని గురించి వింటామంటే, ట్రంపెట్స్ లేదా ట్రంప్. మనం మూడు విధాలుగా మనం విన్నాం ఈ గడిచిన దినాల్లో నుంచి కూడా. మత్తయి సువార్త 24లో విన్నాం. అదేమనంటే, చెదరగొట్టేవాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయన. ఒక కుటుంబాన్నైనా, ఒక సంఘాన్నైనా, ఒక దేశాన్నైనా కలిసి కుటుంబంగా ఉంచగలడు, అసలు లేకుండా చేయగలడు. ఎంతమంది ఆమెనండి? నిజమా కదా? ఒక కుటుంబాన్నైనా సంఘాన్నైనా ఒకడు కలిసి ఉండేటట్టు చేయగలడు, అసలు ఒక్కళ్ళు లేకుండా చెదరగొట్టేయగలడు. లేకపోతే బబులోని చెదరగొట్టింది ఎవరు? ప్రభువే కదా. మోయాబీల్ని చెదరగొట్టింది ప్రభువే కదా. మిద్యానీని చెదరగొట్టింది ప్రభువే కదా. ఇశ్రాయేల్ని చెదరగొట్టింది ప్రభువే కదా. కాబట్టి ఆయన చెదరగొట్టగలడు, ఆయన తీసుకొచ్చి ఒక్కటిగా నిలబెట్టగలడు. కాబట్టి ఒకే కుటుంబంలో చాలామంది ఉండొచ్చు, ఎవ్వరు లేకుండా ఒంటరి అయిపోవచ్చు, ఎవ్వరూ లేకుండా ఒంటరి అయిపోవచ్చు. చెదరగొట్టగలడు దేవుడు, మళ్ళా సమకూర్చగలడు. ఈ సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది. ఆయన మనకి మహిమ కలుగును గాక. కాబట్టి మనం విన్నటువంటి వాక్యాంశంలో నుంచి బోర యొక్క గొప్ప శబ్దం విన్నాం. బోర యొక్క గొప్ప శబ్దం. అయితే ఈ బోర యొక్క గొప్ప శబ్దం అనగానే మనకు వెంటనే ఎవరు గుర్తు రావాలంటే, మోషే, ఏలియాలు. అయితే ఈ మోషే, ఈ ఏలియాలు దేనికోసం దేవుడు వీళ్ళకి బోరనిచ్చాను? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేవుడు ఎందుకని వీళ్ళకి బోరనిచ్చాను? బైబిల్ ఏం చెప్తుందంటే, తన పిల్లలు ఎప్పుడు కూడా బానిసలుగా బతకాలని దేవుడికి ఇష్టం లేదంట. కానీ ప్రజలు ఎప్పుడు కూడా బానిసలు అవ్వాలని దెయ్యానికి ఇష్టం అంట. బానిసలైతే వాడి దగ్గర నుంచి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా మీరు చూడండి, వాళ్ళు భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి. ఆ బ్రతికిన వాళ్ళని ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బానిసత్వం అనేది అర్థం అవడానికి
వీళ్ళు ఒక సమూహంగా వెళ్ళేవాళ్ళంట. వెళ్ళి దొరికిన వాళ్ళే దొరికినట్లుగా ఆ నల్లజాతి ప్రజలను వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళంట. భర్తను ఒక చోట అమ్మేసేవాళ్ళంట, భార్యను ఒక చోట అమ్మేసేవాళ్ళంట, పిల్లలను ఒక చోట అమ్మేసేవాళ్ళంట. బతికిన తర్వాత ఇంకెన్నడూ కూడా ఒకరికొకరు కలుసుకోవడానికి వీల్లేదు. అంటే భార్య భర్తలు వాళ్ళ ముఖాలు చూసుకోరు, పిల్లలు వాళ్ళ ముఖాలు చూసుకోలేరు. కారణం ఏమంటే ఒక్కొక్కడిని గొలుసులతో కట్టి లాక్కొచ్చి, ఏయ్ మా దేశంలో ఉన్న పొలాలన్నీ కూడా మీరు పనిచేయండి అని వదులుతారు. ఇంకొక వ్యక్తి అంటాడంట, పలానా స్థలంలో నుంచి అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలి, నువ్వు వెళ్ళని వాళ్ళకల. అది బానిసత్వం. కాబట్టి దెయ్యం ఎప్పుడైతే ఒక వ్యక్తిని బానిసత్వంలోకి తీసుకొని వస్తాడో వాడి ఆలోచనలన్నీ కూడా నెత్తి మీద కూర్చొని నెరవేరుస్తాడండి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమంటే తన ప్రజలు ఎన్నడూ బానిసలుగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఆమేన్. కనుకనే దేవుడు ఆయన మోషేను పంపింది ఎందుకు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించాడు. మరి ఏలియాను పంపించింది ఎందుకు? యెజెబెలు యొక్క బోధలో నుంచి, యెజెబెలు యొక్క విధానంలో నుంచి విడిపించడానికి దేవుడు పంపాడు. అయితే ఇద్దరిని దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఈ ఇద్దరిని వాడుకుంటున్నాడంటే మళ్ళా బానిసత్వంలోనికి వెళ్ళారంట. మనిషికి ఉన్న బలహీనత ఏమంటే ఒక దానిలో నుంచి విడిపిస్తే ఇంకో దానిలోకి వెళ్తాడండి. అందుకని దానిలో నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు దేనిలోనికి వచ్చారంటే ధర్మశాస్త్రం అనే దానికంట వాళ్ళు కృపను నెట్టేశారంట. మాకు దయాదాక్షిణ్యాలు వద్దు, మేము మా నీతి మేము బతుకుతాం, మా నీతి మేము బతుకుతాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం, నువ్వేమైనా చెప్పు, అవన్నీ కూడా నెరవేర్చేసి మేము నీతివంతులం అయిపోతాను. ప్రభువు తెలుసు మీరు అలా బతకలేరయ్యా, కృప మీద బతకండి అయ్యా, నేను కృపనిస్తానంటే మాకేం కృప అక్కర్లేదు, మాకేదేమైనా సరే మాకు ధర్మశాస్త్రం కావాలి, మాకు ధర్మశాస్త్రం. అయ్యా ధర్మశాస్త్రం వల్ల ఒక్కడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు, ఒక్కడు కూడా మంచోడు కావలేదు. లేదు 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 మాకు గొర్రెపిల్ల అక్కర్లా, మాకు అగ్నిస్తంభం అక్కర్లా, మాకు ప్రవక్త అక్కర్లా, మాకేం అక్కర్లా, మాకు ధర్మశాస్త్రం కావాలని. దానివల్లనే వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. వాళ్ళు శాపగ్రస్తులు అవడానికి గల కారణం ఏమంటే కృపనిస్తే కృపను అలా నెట్టివేసి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. రెండవది వీళ్ళు మరొక దానిలోనికి వచ్చారంటే వీళ్ళు రోమా సిద్ధాంతంలోనికి వచ్చి ఆ రోమా బానిసత్వంలోనికి వచ్చారు. ఇప్పుడు ఈ రెండు దానిలో నుంచి విడిపించాలి. ధర్మశాస్త్రం అనే బానిసత్వం ఉన్నది, రోమా ఎవరికైతే వీళ్ళు కీడు చేశారో, ఎవరైతే వీళ్ళ మందిరం పడగొట్టారో, ఎవరైతే వీళ్ళని చంపారో, ఎవరైతే వీళ్ళ కుటుంబాల్లో నుంచి ఆడవాళ్ళని తీసుకెళ్ళి మానభంగాలు చేశారో అలాంటి వాళ్ళతో జాయిన్ అయ్యారు. బైబిల్లో రెఫరెన్స్ ఉందా బ్రదర్ అంటే వెళ్దాం ప్రభు చిత్తం అయితే. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళ కిందకే వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు నేర్చుకున్నందుకు ఇప్పుడు ప్రభు ఏమిటంటే రండి బయటికి, మోషేని ఏలియాని పంపించి ఇప్పుడు ఆయన బోర యొక్క గొప్ప శబ్దము, ఆయన 6వ ముద్ర అంటే శ్రమల ముద్ర దగ్గర ఈ ఇద్దరిని పంపి ఏర్పాట్లో ఉన్న వాళ్ళను మాత్రమే ఆయన బయటకు పిలుస్తున్నాడు. ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, ఏర్పాట్లో లేని వాళ్ళు కాదండి. అయితే ఇక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా అర్థం కావాలి. ఒకసారి ఆదికాండము దేవాస్తోత్రం, ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము యోసేపు దగ్గరికి అన్నలు వచ్చారండి. అన్నలు వచ్చిన తర్వాత ఇక్కడ యోసేపు ప్రత్యేకంగా ఒక కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆదికాండం 45వ అధ్యాయము 22వ వచనం. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. ఇది శ్రమల కాలంలో, కరువు కాలంలో యోసేపుని అన్నలు కలుసుకోగానే ఏం చేయాలంటే అసలు దుర్మార్గంగా నన్ను చంపడానికి నా మీదకి వచ్చి నన్ను ఇలాగ నెట్టేసింది మీరు అనాలి. కానీ అలాగ అనడం లేదు. కానీ చంపేయడానికి వచ్చిన అన్నల్ని దేవుడు ఇదంతా కూడా మంచిగా చేశాడు అని ఇప్పుడు వాళ్ళకి బట్టలు ఇస్తున్నాడు. తెలియకుండానే ఇక్కడ ఒక ప్రవచనం నెరవేరుతున్నది. అంటే ఇది భవిష్యత్తులో ఉన్న కార్యం. చూద్దామండి 22వ వచనం. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చాను. 2
రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చాను. బెన్యామీనుకు 300 తులముల వెండియును బెన్యామీనుకు 300 తులముల వెండియును 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. 5 దుస్తుల బట్టలు ఇచ్చెను. బట్టలు ఇచ్చెను. ఒక్కసారి ఇది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో ఉన్నదే 6th సీల్ అంటే 6th సీల్ అంటేనే శ్రమలో. 6వ అధ్యాయము 9వ వచనమండి. దీన్ని 5th సీల్లో చూద్దామండి. 9వ వచనమండి. 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎక్కడ చూశారండి? అంటే ఎక్కడుంటారు బలిపీఠం కింద? అంటే బలిపీఠం కింద ఎలాగుంటారు? అయితే బైబిల్ ఏమన్నా ఎలా పడితే అలా రాస్తుందంటే బైబిల్ ఎన్నడూ కూడా అలా రాయదు. ప్రభు రాసే ప్రతి మాటకి కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. అయితే దేవుడి చిత్తమైతే ముందు తర్వాత వెళదామండి. ఇక్కడికి దీన్ని దాటుదాం. 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఏమని అడుగుతున్నారండి? అమ్మ అందరూ చెప్తే బాగుండు. ఏమని అడుగుతున్నారు? మరొకసారి గట్టిగా. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు యుందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఇప్పుడు ఎవరంటే వీళ్ళు? ఎంతమంది జ్ఞాపకం ఉన్నదో నేను ప్రశ్నిస్తాను, ఏమనుకోవద్దు. 5వ బోర అంటే ఏంటండి? 5వ బోర, 6వ బోర, 7వ బోర. 5వ బోర అంటే మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బోర అంటే 2వ ప్రపంచ యుద్ధం, 7వ బోర అంటే 3వ ప్రపంచం. మర్చిపోవద్దండి, ఇవి గుర్తుంటే సింపుల్గానే, పెద్ద ఏం కాదు. 5 అంటే మొదటి ప్రపంచం, 6 అంటే 2వ ప్రపంచం, 7 అంటే 3వ ప్రపంచం. ఈ ఏడ్చే వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎప్పుడు చనిపోయారు? వీళ్ళు ఎప్పుడు చనిపోయి ఏడుస్తున్నారంటే పక్కనే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దామండి. ఇక్కడ ఒక్క నిమిషం. 16వ వచనం చూడండి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. చదువు. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము గంధక వర్ణముల మైమరువులు ఉండెను. దయచేసి గమనించిన ప్రవక్త అంటాడు, పాత రోమా సామ్రాజ్యము అది ఉజ్జీవింపబడినదంట. దేనికోసం అంటే యూదుల్ని బాధ పెట్టడానికి, చంపడానికి. పాత రోమా సామ్రాజ్యం. వీళ్ళు అడుగుతున్నారు కదా బలిపీఠం కింద, నాదా సత్యస్వరూపి, మమ్మల్ని చంపారు, మమ్మల్ని వెలివేశారు, మమ్మల్ని బూడిదిగా మార్చారు, మమ్మల్ని కంచెల మీద వేశారు, ప్రపంచంలోనికి చెదరగొట్టారు, మేము దిక్కులేని వాళ్ళం అయిపోయాం, వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీస్తామని వీళ్ళు ఏడుస్తూ అడుగుతున్నారు. ప్రభు అంటున్నారు, ఇది ఎప్పుడు జరిగినదనే దానికి ప్రవక్త చెప్తున్నాడు, పాత రోమా సామ్రాజ్యం ఆ మొదటి ప్రపంచ యుద్ధాల్లో ఉజ్జీవించబడి ప్రాముఖ్యమైనటువంటి నియంతలు, 4 నియంతలు కలిసి
దానిలో నుంచి వీళ్ళందరూ కలిసి యూదుల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు పెట్టి చంపారు. ఈ చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఇక్కడ మీరు కింద 9:16 వచ్చినలోకి వచ్చి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత అని చెప్పినాయి. కాబట్టి గుర్రం అనగానే శక్తి, అది జంతువు. అదే కాకుండా దురాత్మల శక్తులు ఇవన్నీ కూడా దేవుడే వదిలిపెట్టాడంటారు. వారి మీదకి దేవుడు అలా వదిలిపెట్టాడు. వాళ్ళ కన్నులు గుడ్డి కన్నులు అయిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మేము మీ బిడ్డలమైన. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఏడవద్దు 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 ఏడవద్దు. పాత రోమా సామ్రాజ్యం ఉజ్జీవించబడి యూదులను చంపితే ఈ యూదులు బలిపేయడం దగ్గర నుంచి నాదా న్యాయం తీర్చయ్యా న్యాయం తీర్చయ్యా అంటే ఆయన న్యాయం ఏమి అలాగనొద్దని వాళ్ళకి బట్టలు ఇస్తున్నాడండి. మీకు అర్థమవుతుందండి? ఎంతమంది ఉన్నారు? యోసేపు అన్నదమ్ములకి ఏం చేశాడు? యోసేపు కీడు చేసింది ఎవరు? అన్నలే యోసేపు కీడు చేశారు. కాబట్టి బెన్యామీన్ వచ్చినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? వీళ్ళకి బట్టలు ఇచ్చాడు, వచ్చినటువంటి బెన్యామీన్కి ఇచ్చాడు. బెన్యామీన్ వచ్చే వరకు కూడా కంప్లీట్ అవ్వలేదు, కానీ తాను చూపించుకోలేదు. కానీ అన్నలకు బట్టలు ఇచ్చి జాగ్రత్త, మీరేం గొడవ పడకుండా వెళ్ళి నాన్నకు కనబరుచుకొని నాన్న ఇక్కడ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమవుతున్నదంటే ప్రభు అయిన యేసుని వాళ్ళ సిలువు దగ్గర ఆ దానియేలు 76లో చెప్తాడు, ఆయన్ని అప్పగించారు, సిలువుకు అప్పగించారు, రోమా ప్రభుత్వానికి అప్పచెప్పారు, మరణానికి అప్పగించారు, అవమానానికి అప్పగించారు. ఆ శిక్ష ఇది. వీళ్ళు భరించే శిక్ష ఒక రోజుతో పోలేదు. ఆ శిక్ష వీళ్ళ మీదకు వచ్చిన వాళ్ళ కళ్ళు గుడ్డి చేసింది ఆయనేనండి. అందుకని దయ చూపించి వాళ్ళని చంపడానికి అప్పగించిన మళ్ళీ ఆయన వారికి తెల్లని వస్త్రాలు తీసుకొని కాసేపు ఓర్పు పట్టండి, కాసేపు ఓర్పు పట్టండి. అదే ఒకసారి చదువుతారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ ముద్ర. 5వ ముద్ర అంటే యూదులండి. 6వ ముద్ర అంటే శ్రమలు, 5వ ముద్ర అంటే యూదులు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును. సాక్ష్యం, దయచేసి గమనించండి, వీళ్ళు దేవుని వాక్యం కోసం, క్రీస్తు సాక్ష్యం కోసం కాదు, దేవుని సాక్ష్యము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, క్రీస్తు కోసం కాదు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. చదవండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. ఎవరెవరికి ఇవ్వబడ్డది? వారిలో ఎవరైతే హతసాక్షులయ్యారో, అంటే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు, వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం నిష్ఠాగరిష్ఠులు. కాబట్టి ధర్మశాస్త్రం కోసం ఏ ఆర్థోడాక్స్ చర్చి వాళ్ళు నిలబడ్డారో, ఇప్పుడు దేవుడు ఏమన్నారంటే వాళ్ళందరూ కూడా ప్రతి వానికి వస్త్రాలు ఇగో. యోసేపు అన్నలకు ఇచ్చినట్లుగా ఇప్పుడు యేసు ప్రభు యూదులకి ఈ వస్త్రాలు తీసుకోండి, ఈ వస్త్రాలు తీసుకోండి, ఈ వస్త్రాలు తీసుకోండి, కాస్త ఊరు పట్టండి, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బైబిల్ అలాగే చెప్తుందా? ఇంకా చచ్చిపోవాలి కొంతమంది, ఇంకా చావాలా? ఇంకా చావాలి. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము. ఇంకా ఏమన్నారు? లెక్క అవ్వాలి, కొంచెం ఆగండి. అప్పుడే కాదు, కొంచెం ఆగండి. తీర్పు తీర్చడానికి టైం ఉంది, కొంచెం ఆగండి, ఓర్పు పట్టండి. ఇంకా మీరు ఎలాగ హతసాక్షులు అయ్యారో హతసాక్షులు రావాలి. వారే ఎవరయ్యా అంటే 1,44,000 మంది మోషే ఏలియాల పరిచర్య ద్వారా ప్రభు వైపు తిరుగుతారు. ఎంతమందికి అర్థమైందండి? ముందు చనిపోయిన వాళ్ళంతా, ముందు ఈ ఐక్మెను లేకపోతే స్టాలిను, ముస్సీలోని, హిట్లర్, వీళ్ళందరూ కూడా కుక్కలను చంపారు. దేవుడే అప్పగించి ఊరుకున్నాడు, ఎందుకంటే వాళ్ళు శుద్ధ అవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళని చంపిన ప్రభు ఏమన్నారు? ఇంకా రావాలి, ఆగండి, ఇంకా రావాలి, కానీ బట్టలు తీసుకోండి అని వాళ్ళకి కృపాది వాళ్ళకి బట్టలు ఇచ్చి
దేవుడి రాజ్యాన్ని నెట్టేయకుండా ఇది తీసుకోండి ఉండండి అని. సరే ప్రభా మరి తీర్పు తీరుస్తాను ఆగండి అంటే, ఇప్పుడు మోషేకి ఏలియాకి దేవుడు బోరనిచ్చి ఆ రోమా సిద్ధాంతంలో నుంచి మళ్ళా వాక్యం వైపు తిప్పుతారు, మళ్ళా కృప వైపు తిప్పుతారు, మళ్ళా యేసు వైపు తిప్పుతారు. వారికి కూడా వస్త్రాలు ఇవ్వబడతాయి. ఆమె దేవుడు ఊరికే బోర పంపించడం లేదు, ఊరికే స్వార్థ పంపించడం లేదు, ఊరికే వాక్యం పంపించడం లేదు. ఆయన వాక్యం పంపించాడంటే తన జనులకు మేలు చేయడానికి. ఎంతమంది నమ్ముతున్నారు? అవును ప్రభా, మీరు వాక్యం పంపించేది మమ్మల్ని ప్రేమించి మీరు మా కోసం పంపుతున్నారు. అది ఎవరి కోసమో కాదు, అది నా కోసమే, అది నా మంచి కోసమే, నా కుటుంబ క్షేమం కోసం. అది ఏం జరిగినా సరే, నువ్వు నన్ను కొట్టినా, నువ్వు నన్ను గద్దించినా, నువ్వు నన్ను ఏం చేసినా అది నీకే సర్వ హక్కులు ఉన్నాయి. నా మీద సర్వ హక్కులు కలిగిన వాడు నీవే. ఎంతమంది సరెండర్ అవుదాం? ప్రవక్త అంటాడు, ఒక ఎదురుగా వచ్చేవాడితో నువ్వు యుద్ధం చేయలేనప్పుడు నువ్వు చేయి పైకెత్తుతావంట. అంటే నేను సరెండర్ అయిపోతున్నాను, నేను నీతో యుద్ధం చేయలేను అని. ఇలా కనుక అవతల వాడు అంటాడంట, రైట్, నువ్వు చేతులు ఎత్తావు కాబట్టి నేను నిన్ను చంపను, ఇక నువ్వు బతికినంత కాలం కూడా నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. ఇప్పుడు మనమేమంటున్నామంటే, అవును ప్రభా, నీతో మేము యుద్ధం చేయలేము, మేము బతికినంత కాలం కూడా నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటావు. ఇప్పుడు కాళ్ళ దగ్గరే పడి ఉంటామంటే ఆయన ఏమంటున్నాడంటే, కాళ్ళ దగ్గర పడి ఉండొద్దు కానీ నా పక్కన కూర్చుండండి. మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడా లేదా? కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన మనల్ని బోయాజ్ చేసినదేమి? రూతుని పక్కన కూర్చోబెట్టాడా? కాళ్ళ దగ్గరే ఉండన్నాడు? లేదు, ప్రక్కన కూర్చొని. అందుని బట్టి ప్రభు నా మనకి స్తోత్రం. ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు మోషే ఏలియాను పంపించేది ఎవరి కోసమండి? ముందు చనిపోయారు హతసాక్షులుగా, వాళ్ళు బలిపీఠం కింద ఉన్నారు. ప్రభు చిత్తమై తర్వాత దాన్ని చూద్దాం. వాళ్ళు బలిపీఠం కింద ఉండి తీర్పు అడిగితే, ఇప్పుడు మోషే ఏలియాను పంపించి ఆ మిగతా వాళ్ళను కూడా లెక్క కంప్లీట్ అయ్యే వరకు దేవుడు తీర్పు తీర్చాడు. ఆమేన్. దేవుడు సహాయపడగాక. రెండవది, ఇక్కడ ఈ గడిచిన ఆదివారం మనం ఏం విన్నామంటే, 7 బోరలు వారికి ఇవ్వబడెను. 7 బోరలు వారికి ఇవ్వబడెను. ఎవరి కోసం 7 బోరలు ఆయన ఇచ్చానంటే మన కోసమే. అవునా కదండి? అపోస్తలుడైనటువంటి పౌలు తన కాలంలో ఉన్న జనులకు, ఐరనీస్ తన కాలంలో ఉన్న జనులకు, మార్టిన్ తన కాలంలో ఉన్న జనులకు, వెస్లీ తన కాలంలో ఉన్న వారికి, ఇప్పుడు ఆఖరి 7వ దూత మన కాలంలో ఉన్న దూత. కాబట్టి మనకు వర్తమానం ఇవ్వడానికి ఆయన దేనికోసం అంటే, మరలా మనం ఆ రోమా సిద్ధాంతాల కింద, మరలా మనం ఆ యొక్క అన్యుల సిద్ధాంతాల కింద పట్టుబడిపోతే దేవుడి రాజ్యం కోల్పోతాం. అందుకని కోల్పోకుండా మీకు మరణమేమీ చేయలేదు కాబట్టి జీవాన్ని ఇచ్చేవాడిని నేనే అని జీవం వైపు దేవుడు మనల్ని చెప్తున్నాడు. ఆయన మనకి స్తోత్రం. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మీరు ఒక కార్యాన్ని చూడాలి. జకరియా గ్రంథము 12వ అధ్యాయము, జకరియా గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల వరకు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను. ఈ ప్రవచనాలు పోగొట్టుకోవద్దండి. యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి యొకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. ఎలాగంటే యోసేపును కలుసుకోగానే వాళ్ళు ఏడ్చారంట. అయ్యో సహోదరా, అయ్యో సహోదరా, అయ్యో సహోదరి, ఎలాంటి పని చేశాం. ఇప్పుడు యేసు ప్రభువును కలుసుకోగానే ఎక్కడ ఏడ్చినట్టో చెప్తున్నారు. ఇప్పుడు స్థలాన్ని గురించి చెప్తున్నారు. యెరూషలేములో ఏడ్చినట్టు అని చెప్పట్లా, బెత్లెహేములో ఏడ్చినట్లు అని చెప్పట్లా, మరొక స్థలంలో కాదు, హదద్రిమ్మోను దగ్గర. అక్కడ ఎలాగా వాళ్ళు ప్రలాపం చేశారు? ఎవరు అక్కడ చనిపోయారు? హదద్రిమ్మోను దగ్గర చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఆ రోజున ఏడ్చింది ఎవరు? ఎవరికైనా గ్రహింపున్నదండి?
ఇక్కడ క్లియర్గా రాయబడ్డది, మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 20వ వచనం అండి. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా, చాలా మంచివాడు ఈ యోషియా వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దయచేసి గమనించండి, కొన్ని పనులు నీకు నాకు మంచిగా ఉంటాయి, అన్నిట్లో తలదోచొద్దు. ఎంతమంది మీరు వింటున్నారు? కొన్ని పనులు నువ్వు చేయడానికి, నేను చేయడానికి, అంటే సేవకుడిగా నాకును లేకపోతే విశ్వాసిగా మీకును మంచిగా అగపడవచ్చు. కానీ నీకు దేవుడు చెప్పాడా లేదా? ఏదైనా చెప్పందే చేయడానికి ఎన్నడూ ప్రయత్నించవద్దు. నువ్వు మేలు పొందేదానికంటే దానివల్ల ఎక్కువగా నువ్వు నష్టపోతావు. యోషియా చరిత్ర అంతా మీరు చదవండి. యోషియా చరిత్ర చదివితే మీకేమనిపిస్తుంది అంటే, ఓ ప్రభువా, యోషియా ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత ప్రార్థనాపూర్వకమైనవి, ఎంతగా అతని గురించి ముందే ప్రవక్తలు ప్రవచించారు, అతని పేరు, అతని పరిచర్య ఎటువంటి గొప్ప పరిచర్య. కానీ అతను చేసిన తెలివి తక్కువ పని ఏమనంటే, ఫరో నెకో మీదకి యుద్ధం వెళ్తున్నాడు. అతను అంటున్నాడు, నేను అన్యుణ్ణి, నువ్వు ఇశ్రాయేలు మంచి రాజు, నీ దేవుడే నాతో చెప్పాడు పలానా స్థలంలోకి యుద్ధానికి వెళ్ళమని. నీ మీదకి యుద్ధానికి వెళ్ళమని నీ దేవుడు నాతో చెప్పలేదే. నీ దేవుడు మాటగా చెప్తున్నా, దయచేసి నా దగ్గర కల్పించుకోవద్దు. నేను నీ దగ్గరికి రాలేదు కదా, నేను నిన్ను ఏమనలేదు కదా. నువ్వు నీ పాదాల దగ్గర నువ్వు అలాగ ఉండు, నీ దేవుడు సన్నిధిలో ఉండు, నీ రాజ్యంలో ఉండు, నువ్వు నెమ్మది కలిగిండు, నేను వెళ్ళే యుద్ధానికి వెళ్ళని. కానీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు యోషియా, ఏది ఏమైనా ఇప్పుడు దేవుడిని అడగడం లేదు, దేవుడి మీద ఆధారపడడం లేదు. ఇది నేను చేయొచ్చా లేదా? ఒకవేళ నేను అలా నష్టపోతే నేను నష్టపోతా, నా కుటుంబం నష్టపోద్ది, నా ప్రజలు నష్టపోతా, నా సైన్యం నష్టపోద్ది, నా రాజ్యం నష్టపోద్ది, నా సంపద నేను నష్టపోతా, ఇంత నష్టమవుద్ది అని దేవుడి దగ్గర విచారణ చేయకుండానే ఏది ఏమైనా సరే అతని మీదకి వెళ్ళి నేను జయించాలనుకున్నాడు. దేవుడి దగ్గర అడగకుండానే ఈ యోషియా బయలుదేరాడు. హఠాత్తుగా కొట్టబడి ఒక సామాన్యుడైనటువంటి రాజు చేతిలో చచ్చిపోయాడు. వాళ్ళందరూ కలిసి ఓ యోషియా యోషియా ఏడవడం మొదలుపెట్టారు. ఓ యోషియా యోషియా. ప్రవక్తలు ఏడ్చారు అతని కోసం. ఇలాంటి మంచోడు ఇలాగ చిన్న విషయంలో తెలివి తక్కువగా చనిపోయాడు. మన ప్రభువు తెలివి తక్కువగా చనిపోలే. 25-27 వచ్చినమండి. ఇర్మియాయు, బైబిల్ కలిగిన వాళ్ళందరం చూద్దాం. ఇర్మియాయు యోషియాను గురించి ఒక చక్కని ప్రసంగాలు చేయొచ్చండి. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేశాను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములలో, ఇది హర్మిగిద్దోను లోయ, ఇక్కడ మెగిద్దో లోయలో ప్రలాపం చేసినట్టు ఇశ్రాయేలులు అలాగు చేయుట వాడుక ఆయన ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతను చూపిన భయభక్తులను గూర్చి, అతను చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యోధుల రాజుల గ్రంథము వ్రాయబడి ఉన్నది. ఇక్కడ వ్రాయబడుతున్నది దేవుడు ఇశ్రాయేలు మీద కరుణనుందించే ఆత్మను కుమ్మరించగానే, ఓ మెస్సియా, మా కోసం నువ్వు భూమి మీదకి వచ్చావా, మా కోసం నువ్వు త్యాగం అయ్యావా, మేమే మా చేతులతో నిన్ను చంపేశామని ఒక్కొక్క గోత్ర వాళ్ళు ఏడ్చి 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 ఆ కరుణనుందించే ఆత్మ వీళ్ళమే కుమ్మరించగానే క్రీస్తు వైపు తిరిగి వాళ్ళు ఏడుస్తారంటారు. దేవుడు కరుణించునుగాక. ఎంతమంది ఉన్నారండి? అయితే ఇక్కడ మరొక కార్యాన్ని మనం కూడా చూడాలి. దేవుడు మనందరికీ గ్రహింపునిచ్చునుగాక. ఇది మెగిద్దో లోయలో ప్రలాపం. మెగిద్దో లోయలో ప్రలాపం. ఇంకొక రెఫరెన్స్ అండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలండి. చాలా ప్రవచనాలు ఉన్నాయి నా దగ్గర. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, యెహోవా దినము వచ్చుచున్నది, అందు అందు మీ యొద్ద
దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. ఇది మెగిద్దోలో ఇదిలో జరగటానికి అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణం పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు ఏమవుతారు? చెరుపబడుదురు. డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, మీ స్త్రీలు చెరపడతారు. పట్టణంలో అమ్మ వింటున్నారా? ఏమని దేవుడు చెప్తున్నాడు? స్త్రీలను చెరుపుతారని. అవమానంతో ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంతకుముందు కూడా నేను ఈ ఆఫ్ఘనిస్తాను వీళ్ళు పాకిస్తాన్ విషయంలో నుంచి ఆడవాళ్ళని చెరిపి వదిలిపెడితే ఏడ్చారంట సైనికులు. ఫ్యాంటు పట్టుకొని, నీ భార్యగా నన్ను చేసుకో, నీ ఇంటికి తీసుకోలు, నా లోపల ఈ గర్భఫలం పెరుగుతుందంటే వాళ్ళు తన్నేసి వెళ్ళిపోయారండి. అవమానాన్ని భరించలేక కడుపులో పొడుచుకొని ఆ పిల్లకి వాళ్ళని పొడుచుకొని చచ్చిపోయారండి. అందుకని డైరెక్ట్గా యుద్ధం చేస్తారు కొంతమంది. అలా కాకుండా జాతి మీద దెబ్బ కొడతారంట. జాతి మీద దెబ్బ కొడితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను అన్యజనులందరినీ యెరూషలేమా నీ మీదకు తెప్పిస్తాను, వాళ్ళందరూ పట్టణాన్ని పట్టుకుంటారు. అప్పుడు ఎవరినంటే 1,44,000 మంది తప్పించబడిన ఈ మిగిలిన వారి మీదకి. అందుకనే మోషే ఏలియాలు ఎందుకు ఊరికి నేను పంపించేది? పని లేక దేవుడు పంపుతున్నాడా? కాబట్టి జాగ్రత్త, మీరు దేనిలో ఉన్నారో జాగ్రత్త. రండి బయటికి, బబులోనుంచి రండి, రోమాలో నుంచి బయటికి రండి, రోమా సిద్ధాంతాల్లో నుంచి బయటకు రండి. ఇది మోషే ఏలియాల యొక్క బోర యొక్క గొప్ప శబ్దము. ఎంతమందికి మీకు అర్థమవుతుంది? ఒకవేళ పాస్టర్ గారండి ఇది ఎలాగేనా అంటే మరి చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం నెరవేర్పు ఎలా ఉంటుందో. ప్రకటన 11:7. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము. ఇక్కడ మోషే ఏలియాల పరిచర్య తర్వాత అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. మోషే ఏలియాలను కూడా చంపేయడం జరుగుతుంది. ఏడు పాస్టర్ గారు, మోషే ఏలియాలను కూడా చంపుతారండి. పరిచర్య అయిపోద్ది. 3.5 సంవత్సరాల పరిచర్య మోషేది ఏలియాది కలిసి వాళ్ళు ఆకాశాన్ని సూర్యుని మొత్తం అంతా కూడా చిన్నాభిన్నం చేసి ఆ ప్రజలందరినీ వాళ్ళు దేవుడి వైపు తిప్పుతారు. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు చంపబడతారు. అంటే ఇదంతా కూడా ఏమంటే దేవుడు ఒక్కొక్కటే ముందుకు తీసుకొని వెళ్తాడు. కానీ ఒకటే మర్చిపోవద్దు, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతామో అందులో మనం ఉండము. కారణం ఏమయ్యంటే ఇప్పుడు మనకి దేవుడు ఇలాగా ద్వారాన్ని మూసే టైం ఇది. కడబోర అనగా దేవుడు ఈ ద్వారాలు ఇలా క్లోజ్ చేసి యూదుల కోసం ద్వారాలు ఇలా తెరిచే టైం ఇది. ఇప్పుడు మన టైము. వాళ్ళకి దేవుడు ఇలా ద్వారాలు తెరిస్తే మాత్రం అన్యజనుల్లో నుంచి ఎవరైనా దేవునికి ఇలా ప్రార్థన చేస్తే చెవి దగ్గరికి కూడా రావు. మీ టైం అయిపోయింది అంటాడు దేవుడు. వాక్యం అలాగే చెప్తుందా అంటే ఇది దేవుడు మనకిచ్చిన కృపతో కూడిన సమయం. ఆమె మరొకసారి చూద్దాము. ఎంతమందికి ఎక్కడి వరకు అర్థమైంది? దీన్ని ఏమంటున్నామంటే మనం విన్న దాంట్లో బోర యొక్క గొప్ప శబ్దం అనేది మోషే ఏలియాల పరిచర్య. 7 బోరలు వారికి ఇవ్వబడెను అనేది మన కోసం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మీకు అర్థం అవడం కోసం. ప్రకటన 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బోరలు ఇయ్యబడెను. దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. 7 దూతలను చూచితిని. వారికి 7 బోరలు ఇయ్యబడెను. గమనించండి, కాలానికి ఒక వర్తమానాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ నేను 5 పెట్టానండి, మొత్తం 7 పెన్నులు పెట్టాను. జస్ట్ మీరు అలా చూడండి, ఇలా చూడండి. మొత్తం దేవుడు 7 బోరలు ఇస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మగా దిగివచ్చిన తర్వాత పౌలు యొక్క కాలం దగ్గర నుంచి
మనమున్న కాలం దగ్గర వరకు 7 వర్తమానికులు ఉన్నారు. ఈ 7 వర్తమానికులు దేవుడు ఒకడు బోరిచ్చి సువార్తను పంపుతాడు. వాళ్ళు సువార్తను ఊదినప్పుడు ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో ఆ ఏర్పాట్లో ఉన్నవాడు విని ఉగ్రత నుంచి తప్పించబడతాడు. వినలేదనుకోండి, ఈ వర్తమానికుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆ వ్యక్తుల మీద తాత్కాలికమైన తీర్పులు. 2వ కాలంలో ఇంకొక వర్తమానికుడు వస్తాడు, ఐరెనిస్. ఆ కాలంలో వాక్యం చెప్తాడు. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వింటారు. వినరు కదా, ఈ వర్తమానికుడు టైం అయిపోయింది, ఈయన వెళ్ళిపోతాడు, వాళ్ళ మీదకు ఉగ్రత వస్తుంది. మళ్ళీ 3వ కాలంలో వస్తాడు, ఆయన వాక్యం చెప్తాడు. ఆ కాలంలో చేర్చుకుంటారు. చేర్చుకున్న వాళ్ళు రక్షించబడతారు. ఎవరు చేర్చుకోరో వాళ్ళ మీదకు తీర్పు. అలాగా ఆఖరికి వచ్చేబట్టి ఈ 7 వర్తమానికులకి 7 బోరలు అనగా దేవుని వాక్యము, బోరలు అనగా దేవుని సువార్త, బోరలు అనగా ఎంతమంది ఉన్నారండి. కాబట్టి ఇది ఆత్మీయమైన యుద్ధం. ఇప్పుడు ఈ చివరి కాలంలో కూడా మనకి 7వ దూత బోర ఊదుటతో సువార్త మర్మము సమాప్తం. అంటే వాక్యం వచ్చి ఈయన ప్రకటించినప్పుడు ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. వర్తమానికుడు వెళ్ళిపోయాడు, వర్తమానం ఇక్కడే ఉంది, ఉగ్రత రెడీగా ఉంది. ఆమేన్. అయితే ఇక్కడ చదవబడ్డ వాక్యంలోంచి నేను 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ అడగటం ఆగిపోతున్నా. అడగండి పాస్టర్ గారు, మేము చెప్తామంటానంటే చెప్తాను. అంటే మీరు వినడానికి రెడీగా ఉండి అడగండి, మేము చెప్తామంటారని నేను అడుగుతాను. అడగొచ్చా? సరే సరే, అయితే మీరు అడగమన్నారు కాబట్టి ముద్రలకి ఉరుములకి ఉన్న తేడా ఏంటి? అడగమన్నారు కదా. ముద్రలకి ఉరుములకి ఉన్న తేడా ఏంటి? ఇంకోటి కూడా అడగొచ్చా? సరే, దేవుడు కరుణించునుగాక. ఇంకా నేను 2 ప్రశ్నలు పట్టుకున్నాను, కానీ వాటిని ఆగిపోతాను. లేదా అడగమంటే దాన్ని కూడా చెప్తాను. ముద్రలకి బోరలకి ఉన్న తేడా ఏంటి అంటే, ఈ గడిచిన దినాల నుంచి మనం వింటా వస్తున్నాం కాబట్టి ఏంటి ఆ తేడా? లేదా అలా కాదు అని అంటారా? బోరలకి పాత్రలకి ఉన్న తేడా ఏంటి? అంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఉంటుంది. ఏమీ కాదు, ఇంటే సరే అవుద్ది, కానీ ఇప్పుడు నేను చెప్పట్లేదు. అయ్యి మనకు అవసరమైన దాని వరకే మనం వినే వాక్యాంశం అంటే కడ బోర, కడ బోర, ఆఖరి బోర. ఎవరి కోసం పాస్టర్ గారండి? ఎవరి కోసం ఇది? ఎవరి కోసం అండి? మోషే ఎలియాలు మన కోసం కాదు. కాబట్టి ఈ కడబోర అనేది మన కోసమే. 7 వర్తమానికుల్లో నుంచి ఆయా కాలానికి పంపించారు, ఈ చివరి కాలానికి కూడా దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈ కడబోర అనేది కేవలం వధువుకు మాత్రమే. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది నా కోసమే, ఇది నా కోసమే, ఇది నా కోసమే. అవును, నా కోసమే. ఏదంటే ఇది రోమియో జూలియట్, ఇది రహస్యమైనదండి. పబ్లిక్ షో కాదు ఇది. అందరికి తెలిసేటట్టు దేవుడు చేయడు ఇది. అందరికి తెలిసేటట్టుగా సువార్త ప్రకటించబడ్డది, అందరికి తెలిసేటట్లుగా యేసు సిలువేయబడ్డారు. కానీ అందరికి తెలిసేటట్లుగా ఈ కడబోర మోగదు, ఈ కడబోర మోగదు. ఎందుకంటే ఇది మోగేటప్పుడు మన బాడీ ఏమవ్వాలంటే రెప్పపాటులో అలా చేంజ్ అయిపోవాలండి. ఇది సీక్రెట్గా జరిగే కార్యం. దేవుడు మనందరికీ ఇంకొంచెం అవగాహన ఇచ్చునుగాక. దీన్ని ఏమన్నారంటే పరిశుద్ధాత్మను పొందిన నిజ విశ్వాసులకు మాత్రమే, పరిశుద్ధాత్మను పొందిన నిజ విశ్వాసులకు మాత్రమే ఈ కడబోర. దీనిలో జరిగేది ఏమంటే హఠాత్తుగా జరుగుద్దండి, రహస్యముగా జరుగుద్ది. హఠాత్తుగా జరుగుద్ది, రహస్యముగా జరుగుద్ది. జరిగేమవుద్దంటే మనం ఎక్కడున్నామంటే దేవుని యొక్క వర్షధనస్సు కింద ఉన్నామండి. అంటే ఆయన నిబంధన కింద. అయ్యా దేనికి వర్షధనస్సు అంటే, ఇప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడేటప్పుడు మరలా జలప్రళయం చేత నేను మిమ్మలను ఆ ఉగ్రతలోనికి నడిపించను. ఇప్పుడు ఆయన వధువుగా మనం ఏమంటే మనము హర్మిగిద్దోన్లోనికి మనం వెళ్ళాం, మనము శ్రమల్లోనికి వెళ్ళాం, మనము ఆ క్రూర మృగం ఉండే స్థలంలోనికి వెళ్ళాం. ఎందుకని మనం వెళ్ళమంటే ఈ 7 రంగులు కలిగిన వర్షధనస్సు యొక్క నిబంధన కింద ఉన్నాం. ఇవన్నీ రాకమునిపే, ఒకవేళ బయట ఇప్పుడు వర్షం పడిపోతుంది అనుకోండి, ఎవరికి వాళ్ళు ఏమంటారంటే మనతో మాట్లాడతా, సరే మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ తొందరగా బయలుదేరు, బాగా మబ్బులుగా ఉన్నాయి, బాగా వర్షంగా, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, తడిసిపోతావు, ముద్ద అయిపోతావు. అంటే
జరగబోయే దానిలో నుంచి యువతలో మనం ఏమంటున్నామంటే, ఒకవేళ వర్షం వచ్చి తుఫాను వచ్చి ఏమన్నా అవ్వచ్చు, కరెంటు పోవచ్చు, తొందరగా వెళ్ళు, తర్వాత మనం మాట్లాడుకుందామని పంపుతున్నాం. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, ఉగ్రత రాకముందే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. రాబోతా ఉందా, మీరు జాగ్రత్త పడండి. ఆమె ఇది ఎలా జరుగుద్దండి? హఠాత్తుగా జరుగుద్ది. రెండవది ఇది రహస్యంగా జరుగుద్దండి. రెప్పపాటులో, ఎక్కువ టైం కాదు, జస్ట్ అట్లా కన్ను ఇలాగని ఇలా తెరిచే రేపు మారిపోతుంది. జస్ట్ అట్లా కన్ను ఇలాగా మూసి ఇలా తెరవడానికి ఎంత టైం పట్టదో, ఎంత టైంకి అంటే ఎక్కువగా టైం పట్టదు. దీన్ని దేవుడు మనందరికీ గ్రహింపునిచ్చునుగాక. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ నేను నోట్స్ రాశాను, ఎలాంటి గ్రహింపు రావాలో దేవుడు ఆయన కరుణించి చూపించునుగాక. దయచేసి గమనించండి. ఎంతమంది మనం ఉగ్రతను దాటుదామనుకుంటున్నారు? దాటాలా లేదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును, ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఎవరి శరీరానండి? మన అంటే మన దీన శరీరాలను తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ఈ రెప్పపాటులో వచ్చే మార్పు ఏమవుతున్నదంటే, ఆయనకి ఎలాంటి శరీరం ఉన్నదో అలాంటి శరీరాన్నే మనం కలిగి ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం ఇంకొకటి చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని, ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు, తమ కష్టాలు, తమ ఇబ్బందులు వీటన్నిటిని మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుప్రభు ఆయన వెళ్ళే సమయంలో నుంచి భూమి మీద నుంచి ఆయన పైకి ఎత్తబడతా ఉన్నాడు. ఆయన ఎత్తబడేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా యేసుప్రభు అలాగే చూస్తున్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు, ప్రభువా నువ్వు ఎప్పుడు నీ రాజ్యంతో వస్తావు ప్రభువా? కాలాలు, సమయాలు అవన్నీ తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ముందు మీరు వెళ్ళి పరిశుద్ధాత్మను పొందండి, వెళ్ళి యెరూషలేములో నిలబడండి, శక్తి పొందుదురా అనగానే వాళ్ళు అలాగే చూస్తున్నారు. మేఘం అలాగా ప్రభువుని తీసుకొని అలాగా మేఘాల మీద అలాగా వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇంకా పైకే చూస్తున్నారు. వాళ్ళు ఇంకా పైకే చూస్తూ ఉండగానే ఈలోపు ఇద్దరు దేవదూతలు వచ్చి, ఓ గలిలీలారా, ఎందుకు మీరు పైకి చూస్తున్నారని. ప్రభు వెళ్ళిపోయారు కదా, ఆయన ఎలాగ మీరు వెళ్ళడం చూస్తున్నారో అలాగే ఆయన తిరిగి వచ్చును. ఎలాగ పెడుతున్నారు? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. దయచేసి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం వర్తమానంలో చెప్పబడ్డ ఒక విలువైన విషయం దాగి ఉన్నదండి. దేవుడు మనందరికీ ఆ గ్రహింపునిచ్చునుగాక. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ ఆయన వెళ్ళే సమయంలో నుంచి ఏమన్నదంటే, ఆయన చేతుల్లో గాయాలున్నాయి. ఆయన పైకి ఎత్తబడే సమయంలో ఈ 2 చేతుల్లో గాయాలున్నాయి. ఈ ప్రక్క చేల్చబడి ఉంది. ఆయన తలలో
దిగబడిన ముళ్ళ గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులన్నీ ఉన్నాయి. ఎలాగ ఆయన తలలో నుంచి, అక్కడ వర్తమానం చెప్తుంది, ఆయన తలలోనేమో ముళ్ళు దిగబడిపోయిన గుర్తులన్నీ ఇక్కడ ఉన్నాయంట. చేతుల్లో నుంచి దిగబడినటువంటి ఆ మేకులు దిగబడగా ఎర్రగా అవన్నీ కూడా మానిపోయినవి, కానీ రంధ్రాలు కనబడుతున్నాయి. ఈ దేహమంతా ఆ కాళ్ళకి ఈ రంధ్రాలు కనబడు. ఆయన వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళానో అదే విధంగా ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రతి గాయపు గుర్తును, ఆయన శిరస్సు మీద ప్రతి ముళ్ళ గుర్తును ఆయనను చూచెదము. అంటే మళ్ళీ అలాగే చూస్తామంటే, ఎందుకంటే ఆయన తను తాను గుర్తింపజేసుకున్నాడు. తలలో ఉన్న ఇది ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ గాయాలు ఎవరి కోసం? అంటే దేవుడు కఠినమైన వాడు కాదు, క్రూరమైన వాడు కాదు, ఆయన దయగలిగిన దేవుడు. కాబట్టి తలలో దిగబడినటువంటి గుర్తులు అక్కడే ఉంటాయి, చేతిలో దిగబడిన గుర్తులు అలాగే ఉంటాయి. ఈ గుర్తులతో మనల్ని కలుసుకోవడానికి ఆయన రానయ్యి ఉన్నాడు. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం. అయితే ఇప్పుడు ప్రభు అలా రాగానే, ప్రభు అలా కనబడగానే వెంటనే మనం ఇలా వెళ్ళిపోం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రెప్పపాటులో ఇలా మారిపోం. కానీ ప్రభువును కలుసుకునే ముందుగా మనవాళ్ళ మనం కలుసుకోవాలండి. ఎవరిని మనవాళ్ళ కలుసుకుంటాం? ఆయన అంటున్నాడు, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, రెఫరెన్సులు చెప్తే మీకు కొంచెం ఆధారంగా ఉంటుందండి, చెప్పకుండా వెళితే ఏమి అంతు చిక్కదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము, సజీవులమై నిలిచియుండు మనము, నిద్రించిన వారి కంటే, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆయన సన్నిధి చేరము. కాబట్టి ప్రభు మధ్యాకాశంలో అలా కనబడగానే రెప్పపాటులో మారిపోయి మనం వెళ్ళిపోం. కానీ ముందేమవుతారంటే, భూమి మీద మృతులైనటువంటి వారు పైకి లెగుస్తారండి. వీళ్ళు పైకి అదిగో మా అమ్మ అదిగో అంటారు. ఒకవేళ ఎవరైనా బాప్తిసం తీసుకొని ప్రభునందు నిద్ర, అదిగో మా అమ్మ అంటుంది. ఈలోపు ఇంకోటి అడుగడుగు మా ఫ్రెండ్ అడుకోడు అంటాడు, ఇంకొకడు అంటాడు అడుగడుగు మన బిలీవర్ అనుకోడు, మనతోడు. అంటే ఇది రెప్పపాటులో నుంచి మన బాడీ ఎప్పుడైతే చేంజ్ అవుద్దో వెంటనే ఉన్నపాటునే మనం ప్రభు దగ్గరికి వెళ్ళం. ఉన్నపాటును ప్రభు దగ్గరికి వెళ్ళకుండా మన బాడీ ఇలా చేంజ్ అయిపోయి క్షణాల పాటలో ఇలా చేంజ్ అయిపోయేలోపు ఈ ముందుగా ప్రభునందు నిద్రించిన వాళ్ళు ఎవరెవరైతే చనిపోయారో, ప్రభునందు నిద్రించారో, ఈ నిద్రించిన వాళ్ళు కూడా సమాధుల్లోంచి లేపడతారు. వీళ్ళు లేవగానే, ఒకవేళ ఎవరైనా వృద్ధురాలైన మామగారు ఎవరైనా చనిపోయారు, లేకపోతే కమలమ్మ గారు చనిపోయారు, ఆమె అదిగో కమలమ్మ గారు అంటామండి. నిజమా? అలాగా. ఒకవేళ బాస్యమతి గారు అడుగడుగో బాస్యమతి గారు అంటామండి, అడుగడుగో పలానా బ్రదర్ అంటామండి, అడుగడుగో మా తాతది గోడు. ఒకరికొకరు ముందు కలుసుకున్నాక మనము కలిసి, ఎంతమందికి అర్థం? మనము ఒకసారి డైరెక్ట్గా వెళ్తాంలా, మృతులైన వారు లెగుస్తున్నారు, ఒకరినొకరు కలిసి ఒకరినొకరు చూసుకొని రెప్పపాట్లో క్షణం. అయితే ఇది ఎవరికీ కనబడదు, బయట ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ ఇది రోమియో జూలియట్. అందుకని దీన్ని కడబోరా. ఇది ఏం బోర అండి? ఇది కడబోరా. రెప్పపాటులో క్షణం పాటులో నుంచి బాడీ అంతా కూడా చేంజ్ అయిపోద్ది. వాళ్ళు కలుసుకొని, ఎలాగైతే రెప్కా వెళతా ఉండగానే ఇంటికి వెళ్ళలేదు, కానీ ఇస్సాకుని మధ్యదారిలో కలుసుకుంది. ఇస్సాకుని మధ్యదారిలో కలుసుకున్నట్లుగా మనం కూడా మధ్యాకాశంలో ఆయన కలుసుకోబోతాను. ఆయన మనకి స్తోత్రం. అయితే దయచేసి గమనించండి, ఈ దేహముతో ఎన్నడూ నువ్వు ప్రభుని కలుసుకోలేవు. నేను చెప్పిన మాట ఎంతమందికి వినబడుతుంది? ఏ దేహంతో? ఈ శరీరంతో ప్రభువును కలుసుకుందాం అనుకుంటారేమో, కానీ అది ఇంపాసిబుల్. బైబిల్ అలా చెప్తా ఉన్నదా అంటే మీరే చూడొచ్చు. 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనమండి. ఎన్నడూ కూడా దేవుని యొక్క క్రమాన్ని నువ్వు కానీ నేను కానీ మార్చలేవు. దేవుని క్రమం దేవునిది. 1 కొరింథీ 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, మేము చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. రక్తమాంసములు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకున్న నేరవు, స్వతంత్రించుకున్న నేరము క్షయత. అంటే పొందుకోలేవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఆమేన్. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోనండి, నోవాహు యొక్క ఓడలో నోవాహు ఇలా ఉండగానే ఎవరు నోవాహు యొక్క ఓడలో అడుగుపెట్టారో ఆ అడుగుపెట్టిన వాళ్ళు సురక్షితంగా ఉన్నారా? బయట అన్నీ కూడా శవాలేనంట. ఓడక బయట అన్నీ కూడా శవాలు తేలుతా ఉన్నాయండి. శవాలు ఎక్కడ చూసినా శవాలు. ఆకాశ పక్షులన్నీ కూడా మాంసం తినడానికి అలాగే ఎగురుతున్నాయంట ఆ గాలివాన్లో నుంచి. వరదలు తగ్గిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా ఆ పీక్కొని తినడానికి తిరుగుతున్నాయంట. సేమ్ అదేవిధంగా ఎత్తబడుట కనుక మిస్ అయిపోతే మిగిలేటువంటి ఆ సమయము, ఆ యుద్ధము అంత భయంకరంగా ఉంటుంది. బ్రదర్ అలాగుంటుందా అంటే ఇక్కడ కొంచెం నన్ను చెప్పనివ్వండి. గోగు మరియు మాగోగు, జస్ట్ దాన్ని మీకు అలాగా వివరం పరిచయంగా నేను ఉంచుతున్నానండి. గోగు మరియు మాగోగు వీళ్ళు సైన్యం బయలుదేరుతారంట. వధువు ఎత్తబడిపోయిన తర్వాత ఏం జరుగుద్ది బ్రదర్? ఒకవేళ నేను సిద్ధంగా లేకపోతే ఏం జరుగుద్ది అనడానికి తెలియడానికి ఇది కొంచెం జాగ్రత్త పరచడానికి అనమాట. గోగు మాగోగు వాళ్ళ యొక్క సైన్యం, క్రూర మృగం వారి యొక్క సైన్యం. ఈ రెండు సైన్యాలు ఎవరి వైపు చూస్తూ ఉన్నారంటే ఇజ్రాయేలు వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు ఇజ్రాయేలు వైపు చూడాల్సిన పనేంటి? వధువేలాగా భూమి మీద ఉండదు. ఈ గడిచిన దినాల్లో నుంచి నేను ఒక వివరం చూశాను. ఒకప్పుడు మన ఇండియా పేద దేశం కాదంట. కానీ ఇండియా పేద దేశం కాదు, కానీ ఇండియాలో అన్ని వనరులు ఉండేవి. కానీ మన ఇండియాలో ఉన్నటువంటి కోహినూరు వజ్రమే కానీ, మిగతా బంగారమే కానీ, మిగతా పంటే కానీ, మిగతా నీరే కానీ, మిగతా ఇవన్నీ కూడా ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశంలోకి వచ్చి వ్యాపారం చేసుకుంటామని చెప్పి మన దేశంలో ఉన్న వాటిని వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళతా మన వాళ్ళు ఏం చేశారంటే పని వాళ్ళ కింద మార్చేశారు. సొమ్ము ఎవరిది? మనది. దేశం ఎవరిది? మనది. కాబట్టి వజ్రాలు ఎవరై? మనవి. పట్టుకెళ్ళిపోయింది ఎవరు? వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన తర్వాత మనవాళ్ళు ఏం చేశారంటే కూలి పనులు చేసుకునే వాళ్ళ కింద మార్చేశారు. సేమ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అరబ్ ప్రజలతో వారు పోరాడి వారి దగ్గర ఉన్నటువంటి వనరులను, వారి దగ్గర ఉన్న సంపదను, వారి దగ్గర ఉన్న ఏమేమన్నాయో విలువైన వాటన్నిటిని వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఇలా తెచ్చుకుంటారో వెంటనే రోమీల యొక్క క్రూర మృగం యొక్క కన్నులు పడదంట. ఏది ఏమైనా సరే ఇశ్రాయేల్ దగ్గర నుంచి మనం దోచుకోవాలి, వీళ్ళ దగ్గర మనం మిగలగలు. రష్యా వాడు అనుకుంటాడంట ఏదేమైనా సరే ఇశ్రాయేల్ దగ్గర చాలా వనరులు ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మనం దోచుకోవాలి. పెరిగిన సంపదను ఏ విధంగా కొల్లగొట్టాలి అని రష్యా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. దేశం యొక్క విస్తరించిన వనరులు, ఖనిజ సంపద ఎలా నియంత్రించాలి ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము. వీళ్ళ యొక్క చెడ్డ ఆలోచనకు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నదో. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. నీవు దురాలోచన చేసి ఇట్లనుకుందువు. ఇది ఎవరంటే రష్యాను గురించి దేవుడు మాట్లాడతాడు. నువ్వు దురాలోచన చేసి ఇట్లనుకుందువు. నేను ప్రాకారము లేని గ్రామములు గల దేశం మీదకి నేను పోయేదను. ప్రాకారములను అడ్డుగడియలను గవనులో లేని దేశం మీదకి పోయేదను. నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని అంటే ఇశ్రాయేల్ని నేను దోచుకోవాలి. ఇది వధువు ఉండగా కాదండి. ఎంతమందికి నేను చెప్పేది అర్థమైంది? వధువు ఉండగా ఇశ్రాయేలు మీదకి ఇలాంటివి జరగవు. ఈ జరిగే ఉపద్రవాలన్నింటికి ముందు వధువేమవ్వాలి? రెప్పపాటులో వెళ్ళిపోవాలి. ఈ రెప్పపాటులో వధువు వెళ్ళిపోయినప్పుడు దేవుని కృప ఏమవుద్దంటే ఇక అన్యుల్లో నుంచి నేను బాప్తిసం పొందుతానన్నా కుదరదు. కానీ చర్చిలు నడుస్తాయి.
ఎంటైమెసే చర్చెస్ ఉంటాయి, అన్ని చర్చిలు ఉంటాయి. ఇప్పుడే ప్రభువుని నమ్మండి అంట. టైం అయిపోయింది, అసలు వదిలి వెళ్ళిపోయింది. వదిలి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ భూమి మీద ఏం జరుగుతూ ఉంటుంది అంటే, నా ప్రియులారా ఇప్పుడైనా ప్రభువుని నమ్మండి, ఇప్పుడైనా రక్షణ పొందండి, ఇప్పుడైనా మారుమనసును పొందండి, ఇప్పుడైనా పరిశుద్ధాత్మను పొందండి. కానీ వధువు లేదు కానీ ఈ భూమి మీద అంతా కూడా చర్చిలు నడుస్తూ ఉంటాయి, బోధలు నడుస్తూనే ఉంటాయి. కానీ దేవుడు వాళ్ళని ఎడబాసాడని వాళ్ళకి తెలియదండి. సంసోను ఎలాగైతే జడలు విరజిమ్ముకొని నాకు దేవుడు తోడై ఉన్నాడు అనుకుంటే, దేవుడు ఎడబాసాడని సంసోనుకు తెలియలే. సేమ్ అదేవిధంగా ప్రజలు ఎత్తబడిపోయారని కూడా జనులకు తెలియదండి. అవునా కాదా? ఏలియా రావాలన్నారు, ఏరు ప్రభా ఏలియా, ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు. సేమ్ ఎలాగే ఉంటుందట. ఎత్తబడి అయిపోయిన తర్వాత కూడా ఇలాగ చర్చిలు నడుస్తూనే ఉంటాయి, ఇలా బోధలు జరుగుతూనే ఉంటాయి, ఇలా ప్రకటించబడుతూనే ఉంటుంది. కానీ ఇదే సమయంలోంచి రష్యా వాళ్ళ యొక్క దురాలోచన ఏమంటే, ఇజ్రాయేల్ దగ్గర చాలా సంపద ఉంది. ఆ సంపదను ఏదేమైనా, ఇది చాలా రోజుల క్రితం నేను స్వాతి పుస్తకంలో, క్షమించండి, ఇది సాక్షి పుస్తకంలో నేను చదివా. ఓ పక్క నుంచి ఒబామా, ఇంకో పక్క నుంచి రష్యా పుతిన్ ఇద్దరు కలిసి గుర్రాల మీద బయలుదేరుతున్నారు. దానియేలు 70 ద్వారాలంట. మృత సముద్రం కింద లెక్క పెట్టలేని సంపద ఉందంట, లెక్కించలేని సంపద ఉంది. ఇదంతా ఎవరిదంటే ఇశ్రాయేల్. కానీ ప్రపంచ దేశాలు అనుకుంటాయంట, ఏది ఏమైనా ఇశ్రాయేల్ దేశం దగ్గర బాగా సంపద ఉంది, మేము దాన్ని దోచుకోవాలి. ఇప్పుడు అందుకని చదవండి, దేవుడు ప్రజల మీదకి ఎలాగా దుష్టుడు రేగుతున్నాడో చూడండి. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జనముల్లో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి భూమి నట్ట నడుమున అన్నది ఎవరండి? ప్రపంచమంతట్లో నుంచి మీరు జ్ఞాపకం చూసుకోండి. ప్రపంచమంతటలో నడిబొడ్డు అంటే యెరూషలేం. ప్రపంచమంతటలో నుంచి ఇప్పుడు మన శరీరానికి ఇంతకుముందు కూడా మన శరీరం అంతట్లో నుంచి సెంటర్ పాయింట్ ఏమంటే నేవెల్, బొడ్డిది. ఇది ఎలాగా మన శరీరానికి మధ్యలో దేవుడు ఈ పేగు మధ్యన ఎలాగ ఉంచారో, ఈ భూమండలానికి అంతటి కూడా మధ్యలో ఉన్నది యెరూషలేం. ఇది మధ్యలో ఉన్నది. చదువున్నాను. సెబావారును దదానువారును తర్షీషు వర్తకులను కొదమ సింహముల వంటి వారైనా దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకున్నట్టుకు వచ్చితివా, దోపు దోచుకున్నట్టుకు సైన్యము సమకూర్చితివా, బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు. ఏమేమండి? వెండి బంగారము, పశువులు సరుకులు పట్టుకొని పోవుటకు చాలా దోచుకున్నట్టుకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జనులకు ఇశ్రాయేలులు నిర్భయముగా నివసించు కాలమును నువ్వు తెలుసుకొందువు కదా. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలముల్లో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడిదరు. అంత్యదినములందు అది సంభవించును. అంత్యదినములలో అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకునే సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించెదను. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలుల ప్రవక్తులైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలుల దేశము మీదకి రాబో ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఆమేన్. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 17-20 రెండుటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, రష్యా వాళ్ళకు తోడుగా ఉండేటువంటి ఇరానే కానీ టర్కీయే కానీ ఇవన్నీ కూడా వాడు పోగు చేసుకొని ఇశ్రాయేలు మీదకి వెళ్ళాలి.
అయితే దేవుడు ఏమన్నాడంటే తన జనుల మీదకి వెళ్తా ఉంటే ఊరికే ఇలా చూసి వెళ్ళండి నా ప్రజలను దోచుకోండి అంటారా? ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఒకసారి 39:17-20 నరపుత్రుడా ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులకును భూమృగములన్నిటికి ఈ సమాచారము తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి ఎవరినంటే నలుదిక్కుల నుండి కూడిరండి, నలుదిక్కులలో నుంచి కూడిరండి. ఇశ్రాయేలుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు, బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును బాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలివదింపబోచున్నాను, మీరు కడుపారా క్రొవ్వు తిందురు. ఆమేన్. ఎక్కడున్నారండి? ఉన్నారా లేదా? అంటే దేవుడు ఏర్పరచుకున్న, కొట్టిన ఆయన ఇష్టమే, దీవించిన ఆయన ఇష్టమే. కానీ ఇశ్రాయేలుని దోచుకోవడానికి 2 రకాలైన గుంపులు బయలుదేరుతాయి. ఒకటి గోగు మాగోగు, అంటే రష్యా వారి యొక్క మిత్రదేశాలన్నీ కూడా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంపద, వారి ఖనిజ సంపద మొత్తం దోచుకోవాలని వీళ్ళ ఆలోచన. రెండవది మృగం, క్రూర మృగం అంటే రోమ్. వాళ్ళు కూడా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే యెరూషలేము దగ్గర వాళ్ళ దగ్గర సంపద ఉన్నది, ఆ సంపద మేము దోచుకోవాలి. అంటే దేవుని దగ్గర ఉన్న దేవుడిచ్చిన ఆశీర్వాదం వాళ్ళు లాక్కోవాలని వాళ్ళ ఆలోచన. దేవుడు ఇవ్వాలి కదా. ఆమేన్. అయ్యా, ఇవి ఎక్కడి దాకా తీసుకుని వెళతాయి? ఓర్పు కలిగి ఉన్నారా? ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 40-45 అంత్యకాలమునందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను, గుర్రపు రౌతులను, అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. దయచేసి గమనించండి, 40-45 వరకు నోట్ చేసుకోండి. ఈ రోము యొక్క ఉద్దేశం ఏమంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యన నేనే దేవుడను కూర్చోవాలని కోరిక అంట. అమ్మా, మీకు ఎంతమందికి అర్థం? రష్యా వానికోమో దేవుడిగా ఉండాలని కోరిక లేదు. అతని ఉద్దేశం ఏమంటే ఆ జనుల దగ్గర ఉన్న సంపద అవన్నీ కూడా నేను దోచుకోవాలి. కానీ క్రూర మృగం అంటే రోముకి ఏమున్నదంటే వాళ్ళ దేవుడి మందిరంలో నేను కూర్చొని నేనే దేవుడిగా నేను ఆరాధించబడాలి. వాడి కోరిక అంటది, వాని కోరిక అది. అయ్యా, బైబిల్లో అలాగుందా అంటే అలాగే ఉంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలండి. బైబిల్ అలా ఉందా లేదో చూడండి. ఈ 2 సైన్యాలను గమనించండి. ఈ 2 సైన్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే హర్మగెద్దోన్కి వెళుతున్నాయి. ఒకటి గోగు అతని సైన్యం, క్రూర మృగం అతని సైన్యం. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాపపురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. అమ్మ, నేను మళ్ళీ అడగొచ్చా? ఎంతమందికి మీకు అర్థమైంది? రష్యా వాళ్ళ సైన్యం ఏం చేస్తుందంటే ఇశ్రాయేలు దగ్గర ఉన్న సంపద, ఖనిజ సంపద దోచుకోవాలని వాళ్ళ చెడ్డ ఆలోచన. క్రూర మృగం అంటే రోమ్ ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసి యెరూషలేములోకి వచ్చి వాళ్ళ ప్రధాన కార్యాలయంగా చేసి అక్కడే దేవుడిగా కూర్చొని ఆరాధించబడాలని వాడి కోరిక. కానీ ఈ సమయంలో నుంచి మిగిలిపోయినటువంటి అన్యులు ఉంటారు కదా, ఇక ఆ సమయంలో నుంచి 666 అంటే 666 ముద్ర
విస్తారంగా ఉంటుంది. వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు కొనలేవు, నువ్వు తినలేవు, నువ్వేమీ చేయలేవు. వధువు ఎత్తబడిపోయిన తర్వాత ఈ రూల్స్ అన్నీ కూడా పెరిగిపోతాయండి. నువ్వు ₹1 బయటికి పెట్టి ఖర్చు పెట్టలేవు. నువ్వేం చేయాలన్నా కూడా ఇక ఆ ముద్ర కిందనే వెళ్తుంది, మృగం ముద్ర కిందనే వెళ్తుంది. సంఘాలన్నీ ఏకమైపోతాయి, చర్చీలన్నీ ఏకమైపోతాయి, పాస్టర్లందరూ ఏకమైపోతారు. ఏకమైపోయి వాళ్ళు ఏమవుతారంటే రోమ్తో కలిసిపోతారు. తప్పించుకునే ఒక్క మార్గం దేవుడు మనకు ఉంచాడు. ఎంతమంది ఉన్నారు? అయితే ఈ 2 సైన్యాలు ఏమవుతాయో చూడండి. ఇక్కడ రష్యా వారి యొక్క సైన్యం, రోమ్ వారి యొక్క సైన్యాన్ని ఇప్పుడు దేవుడు ఆకాశ పక్షులను పిలుస్తాడండి. ఆకాశ పక్షులారా, నేను వధ చేయబోతా ఉన్నాను, రండి, మీరందరూ రండి, నేను మీకు ఒక విందును నేను సిద్ధం చేస్తా ఉన్నా. నా పెళ్లి కుమార్తెకేమో విందు, వేరే విందు ఉంది, కానీ మీ అందరికీ వేరే విందు ఉందని ఆయన పిలుస్తాడు. అయ్యా నిజమేనా అంటే, ప్రకటన గ్రంథం, ఇది కూడా మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12-14 రిఫరెన్సులు చెప్పకపోతే ఇదంతా నేను కథ చెప్పినట్టు ఉంటుందండి. బైబిల్లో ఇవన్నీ ఉన్నాయని మీకు రుజువు చేయడానికి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని ఎవరితో యుద్ధం చేస్తారండి? ఇప్పుడు ఇశ్రాయేలుతో కాదు, యేసు ప్రభుతోనే వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. క్రీస్తుతోనే వారు యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. కానీ వాళ్ళు గెలవలేరు. దేనికనంటే ఆయన నోటి మాట చాలు. ఏమైనా చేయాలంటే ఏదో చేయక్కర్లా, ఆయన నోటి మాట చెప్తే అగ్ని దిగివచ్చును. అవునా కదా? నోటి మాట వల్ల సృష్టి కలిగింది, నోటి మాట వల్ల చెట్టు ఎండిపోయినది, నోటి మాట వల్ల సృష్టి ఏమైనా కాగలదు. ఆయన ఒక్క నోటి మాట చాలు. కనుక ఇప్పుడు క్రీస్తు మీదకి వాళ్ళు యుద్ధానికి బయలుదేరిపోతుండగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క గొప్ప విందుని, ఆకాశ పక్షులారా, ఓ గ్రద్దలారా, ఓ రాబందులారా, రండి రండి, నా ప్రజలకు వ్యతిరేకంగా కీడు చేయాలనుకున్న వాళ్ళందరినీ, వాళ్ళ శవాలను నేను పోగు వేస్తున్నాను, వాళ్ళ మాంసం తినండి, వాళ్ళ రక్తం తాగండి అని దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. అయ్యా నిజంగా అంత ఘోరం జరుగుద్దా? అలా జరుగుద్దా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మీరే చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం దీనికి ముందుగా ఒక్కసారి జెఫన్యా 1:7 చదవండి. దీనికి ముందుగా జెఫన్యా 1:7 వచ్చును. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనంగా ఉండుడి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్ని దేశస్తుల వలె వస్త్రములు వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షింతును. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచ్చినారండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఇక్కడ ఒక్క విషయం గమనించండి. మళ్ళా నేను మొదటికి వస్తున్నాను. గోగు సైన్యము, మృగము యొక్క సైన్యం.
ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి ఇశ్రాయేల్ని ఒకళ్ళేమో దేవుడిగా కూర్చోవాలని, ఇంకొకళ్ళేమో వాళ్ళ సంపద దోచుకోవాలని. ఈ యుద్ధం ఎవరు చేస్తారంటే ఇశ్రాయేలు చేయరు, ఇజ్రాయేలు పక్షంగా దేవుడే చేస్తాడు. ఆమేన్. ఆయన చేసే యుద్ధం ఏమండి? కేవలం నోటి మాట. ఈ నోటి మాటతో వాళ్ళు కొట్టగానే మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా శవాలతో పడిపోతారు. రష్యా యొక్క సైన్యం అంతా కూడా శవాలు పడతాయి. కాబట్టి ఇక్కడ క్రూర మృగం యొక్క శవాలన్నీ అలా పడగానే ఇప్పుడు ఆకాశ పక్షులను పిలిచి దేవుడు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రక్తంలో నానుతున్నటువంటి శవాలందరినీ కూడా మీరు తినండి అని ఆ దినాన్న వాళ్ళు కేకలు వేస్తారండి. నా సహోదరా, నా సహోదరి, దేవుడు మన యందు దయ చూపునుగాక. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారండి? అయితే ఆ కాలంలో మనం ఉండవు. ఎవరుంటారంటే ఇజ్రాయేలు ఉంటారు. ఆమె ఒక్కొక్కటి మీరు గమనించండి. ముందు వధువు ఎత్తబడాలి. ఉన్నారా లేదా? ముందేమవ్వాలని వధువు ఎత్తబడాలి. వధువు ఎత్తబడిన తర్వాత మెల్లిగా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల వైపు దేవుడు తిరుగుతున్నాడు. మోషే, ఏలియాలు వస్తున్నారు. మోషే, ఏలియాలు చంపబడాలి. చంపబడతారా? చంపబడతారు. 3.5 దినాలు పడవేయబడతారు. మళ్ళా వాళ్ళని దేవుని యొక్క జీవాత్మ తీసుకొని వెళతాడు. మళ్ళా దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబడింది. భూమి మీద కుమ్మరించబడిన తర్వాత మెల్లిగా ఇప్పుడు హర్మగెద్దోను యుద్ధానికి వెళతాడు. ఈ హర్మగెద్దోను యుద్ధానికి వెళ్ళడమే కాక ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు దోచుకోవాలనుకుంటే వాళ్ళు యుద్ధం చేయరు, కానీ దేవుడే నోటి మాటతో కొట్టి చంపును. అయితే ఇక్కడ నన్ను ఆఖరిగా ఒక మాట చెప్పనివ్వండి. ఆఖరిగా ఒక మాట. ఇది ముగింపు కార్యమండి. దేవుడు అందరికీ సహాయము చేయనుగాక, సహాయము చేయనుగాక. మీలో మనం ఎత్తబడాలంటే ఏమేం జరగాలో ఎవరికన్నా జ్ఞాపకం ఉందా? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోర. ఆర్భాటం అంటే అమ్మ కష్టపడద్దు, తేలికని చెప్పండి. ఆర్భాటం అంటే వర్తమానం. ఇది ఆర్భాటం అంటే ఏదో కాదు, ఇది వర్తమానం. ఇది ఆర్భాటం అంటే దేవుని యొక్క వర్తమానం మన దగ్గరకు వచ్చింది. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు కాబట్టి మీ దివిటీలతో మీరు సిద్ధంగా ఉండండి అని మనలందరినీ కూడా సమకూర్చి మనకు దేవుడు సజీవమైన వాక్యం ఇస్తాడు. మనల్ని సమకూర్చి మనకు సజీవమైన వాక్యం ఇస్తాడు. రెండవది ఏమంటుందంటే ఆర్భాటము, ప్రధాన దూత శబ్దం అనేది ఏమంటే మృతులను సజీవులుగా లేవనెత్తుట. అయితే ఇదే ఈ రెండో దాంతో ఈ కొంచెం మాట మీ ముందుంచి నేను వర్తమానాన్ని ముగిస్తానండి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెందునుగాక. ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం అండి. కొద్దిగా సమయం ఉందండి, కొద్దిగా సమయం. యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. చదవండి. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము దానికి ఇంచుమించు కోసెడు దూరము. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. చాలండి, మనందరికి ఇదంతా కథ తెలుసు, అంటే ఈ జరిగిన చరిత్ర తెలుసు. దీనిలో నుంచి మనం ఎక్కడైనా ఉన్నామంటే మనం ఉన్నదాన్ని చూపించడమే ఈ వాక్యం యొక్క వివరం. ఒకవేళ ఇది ఆపేసాను అనుకోండి, మళ్ళా పొడిగించి చెప్పాలి. దేవుడు కరుణించను గాక. మీరే జ్ఞాపకం చేసుకున్న మార్తా, మరియా, లాజరు. కాబట్టి వీళ్ళందరూ ఒక కుటుంబం. ఎప్పుడు యేసు ప్రభు ఒక దీనమైన కుటుంబాన్ని దర్శిస్తున్నాడంట. ఆ ఇంటిని దర్శించి వాళ్ళతో పాటుగా భోంచేసి వాళ్ళకి వాక్యాన్ని చెప్తూ ఉండే సమయంలో మనందరికీ తెలుసు మార్తా, మరియలు. మరియే వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. మార్తేమో విస్తారమైనటువంటి పనులు. తండ్రి అంటున్నాడంట, ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోను. యేసు ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా నేను నా ఇష్టంగా చేస్తున్నానని చెప్పలేదు, కానీ నా తండ్రి చూపించకుండా నేను ఏది చేయను. కాబట్టి ఎప్పుడైతే
ఈ మార్త మరియల యొక్క కుటుంబాన్ని విడిచి ఆయన శిష్యులు తీసుకొని యేసుప్రభు ఆయన వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈయన ఎప్పుడైతే బయటకు అడుగు పెట్టారో వెంటనే లాజరు యొక్క పరిస్థితి బలహీనమైపోయాడు, రోగి అయిపోయాడు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది, మా సహోదరుని మేము ఏ వైద్యుడిని తీసుకొచ్చినా అతడు బాగవ్వడు. కాబట్టి మా సహోదరుడు బాగవ్వాలంటే ఎవరు రావాలి? యేసు రావాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళు వార్తను పంపుతున్నారు, అయ్యా ఇట్లాగా నీ స్నేహితుడు మరణానికి దగ్గరగా ఉన్నాడు, దయచేసి నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని. ఆయన అక్కడి నుంచి రావడం లేదు. కాబట్టి ఆయన అక్కడ ఉండగానే లాజరు చనిపోయాడు. లాజరు ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం వెళ్ళింది, అయ్యా ఇలాగా నీవు ప్రేమించినటువంటి లాజరు అతను చనిపోయాడు, కాబట్టి దయచేసి ఈ వార్తను మీకు తెలియజేస్తున్నామంటే కావాలని ఆయన కదలట్లేదంట. కావాలని ఆయన కదలటం లేదంట. మిగిలిన వాడు చాలా దాని గురించి చాలా వర్తమానంలో ఏమన్నదంటే, అరే మిగతా టైంలో వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి భోంచేస్తాడు ఆయన, మిగతా టైంలో వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటాడు ఆయన, మిగతా సమయాల్లో ఇంటికి వస్తాడు ఆయన, ఈ కుటుంబంతో కూర్చొని ఆయన మాట్లాడతాడు, ఆయన శిష్యులందరూ కలిసి వచ్చి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. కానీ ఇంటిలో చచ్చిపోయిన వ్యక్తి శవమైపడి ఉంటే ఆయన రాడేంటి? చాలామంది చాలా రకాలుగా మాట్లాడారంట. కానీ తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు, నువ్వు వెళ్ళొద్దాను అనేవాడికి మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు అయింది. నాలుగవ రోజు రాగానే వెంటనే తండ్రి అంటున్నాడంట, ఇప్పుడు నువ్వు బయలుదేరండి. అమ్మ మీరున్నారా? ఎన్నో రోజున? నాలుగవ రోజున. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళని కలుసుకోమన్నాడు. కాబట్టి మీరు గమనించండి, ఈ నాలుగవ దినాన్ని మీరు చూడండి. మొదటి యుగం సింహపు యుగం, ఎంతమంది జ్ఞాపకం ఉన్నదండి? రెండవ యుగము ఎద్దు యుగం, మూడవ యుగం అమ్మ మనుష్య జీవి, నాలుగవ యుగం ఎన్నోదేమండి? నాలుగవది పక్షిరాజు. కాబట్టి దయచేసి గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు ఆయన సింహపు యుగంలో దిగి రావడంలా, ఎద్దు యుగంలో దిగి రావడంలా, మనుష్య యుగంలో దిగి రావడంలా, పక్షిరాజు యుగంలో ఆయన దిగి వస్తున్నాడు. నాలుగవది. ఎంతమంది ఉన్నారండి? ఎన్నవ రోజు అండి? నాలుగవ రోజు. అంటే పక్షిరాజు యొక్క యుగం. ఈ పక్షిరాజు యొక్క యుగంలో నుంచి ఆయన రావడమే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళడం లేదు, చనిపోయిన వాని దగ్గరికి వెళ్ళడం లేదు. కానీ ఆయన ఎవరిని కలుసుకుంటున్నారంటే సజీవంగా ఉన్న ఈ మరియను కలుసుకుంటున్నాడు, మార్తను కలుసుకున్నాడు. మార్తను కలుసుకొని ఆయన ఏమన్నారంటే, పునరుద్ధానము జీవము నేనే. ఆయన అక్కడికి వెళ్ళటం లేదండి, దయచేసి గమనించండి చివరి మాటలో. ఆయన అక్కడికి వెళ్ళటం లేదు, సమాధి దగ్గరికి వెళ్ళటం లేదు, సమాధి దగ్గర పిలవడం లేదు. సజీవంగా ఉన్న ఈ మరియతో ఆయన ఏమన్నారంటే, పునరుద్ధానము జీవము నేనే అనగానే ఈ వెంటనే, ప్రభువా ఒకవేళ నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతికుండేవాడు, అయినప్పటికీ ఆమె సాక్ష్యం చెప్తుంది, అయినప్పటికీ మళ్ళా నువ్వు లేవనెత్తగలవు, ఆమేన్ అని అనగానే ఈమెం చేస్తున్నదంటే వెంటనే ప్రభు అక్కడే నిలబడ్డారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. పరుగునని ఇంటిలో మరియా కూర్చొని ఉన్నది. ఆమె అన్నీ కూడా వాక్యాలను ఎవరు వేసుకున్నా, ఆయన శరీరధారిగా ఉండి మా మధ్యలో వాళ్ళని లేవనెత్తాడు, వీళ్ళని లేవనెత్తారు, విధవరాలు లేవనెత్తారు, ఒకప్పుడు ఎలీషా లేవనెత్తలేదా, ఇవన్నీ తలపోసుకుంటుండగానే మెల్లిగా వచ్చి ఆమె చెవిలో చెప్తున్నదంట, ఇదిగో యేసు వచ్చాడని. అయితే ఇప్పుడు యేసు ప్రభు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళా, సద్దూకాయల దగ్గరికి వెళ్ళా, హేరోదు దగ్గరికి వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే, ఎవరైతే యేసును విశ్వసిస్తారో, ఎవరైతే యేసును చేర్చుకుంటారో, ఎవరైతే యేసుతో ఏకమవుతారో వారి యొద్దకు మాత్రమే వచ్చును. అర్థమైందండి? ఇక్కడేమన్నదంటే వధువుకు ఒక పరిచర్య ఉన్నది, ఆయన రానై ఉన్నాడు. ఇది చెప్పింది ఎవరు? మార్త వెళ్ళి మరియతో ఆమె సీక్రెట్గా చెప్తుంది, ఇదిగో ఆయన వచ్చానని చెప్పగానే ఈమె వెంటనే లేచి పరుగున ఇక్కడ క్రీస్తు దగ్గరికి రాగానే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, సమాధి దగ్గరికి వెళదాం పదండి అనగానే ఇద్దరిని తీసుకొని ఆయన ఇప్పుడు సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నారంటే, ఆ రాయిని దొర్లించుడి.
కాబట్టి ఇక్కడ ఏదైనా నీ జీవితంలో నా జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఎన్నడూ కూడా నువ్వు నేను చెప్పే కారణాలు పనికిరావు. ఆమేన్. కనుక వాళ్ళు ఏమన్నారంటే, ప్రభువా చనిపోయి 4 దినాలైంది కాబట్టి చాలా చెడ్డ వాసన వస్తాడు అవన్నీ. కానీ ఆయన ఏమన్నాడంటే, ముందు అది ఏమవ్వాలంటే తొలగించబడాలి, రాయి ఏం తొలగించబడాలి. దానికి ఏమన్నదంటే సీల్ వేయబడ్డది. ఇప్పుడు ఏం చేయాలంటే సీల్ బ్రేక్ చేయాలంట. ఆమె కాబట్టి ఈ ముద్ర బ్రేక్ చేసి ఈ రాయిని ఎప్పుడైతే దొల్లిస్తారో, ఆమేన్. ఎందుకంటే ఆయన మొదటి యుగంలో ముద్రలు తీయలేదు, రెండవ యుగంలో ముద్రలు తెరవలేదు, మూడవ యుగంలో ముద్ర తెరవలేదు. కానీ ఈ ఆఖరి యుగంలోని ఆయన గ్రంథాన్ని తెరిచి, ఈ గ్రంథాన్ని తెరవగానే ఈ గ్రంథంలో ఉన్న పేరు ఆ లోపల ఉన్నాడు. ఎవరున్నారండి? ఈ గ్రంథంలో ఉన్న ఆయన ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చేమంటానంటే, ముందు సజీవులైన వారిని కలుసుకున్నాడు, సజీవమైన వారి పరిచర్య ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆయన ఏమన్నారంటే, ఇక్కడి నుంచి బయటికి రా అంటే చుట్టూ శవాలు మొత్తం లేచి వచ్చేస్తాయి. అందుకని ఏమంటారంటే, గ్రంథములో ఎవరున్నారో వారిని మాత్రమే, లాజరు ఈ గ్రంథంలో నువ్వు ఉన్నావు, రా బయటికి, రా బయటికి అన్నాను. అని అనగానే ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. అమ్మ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు గమనించండి, కొద్ది దినాలు అయిపోయిన తర్వాత యేసు సిలువలో ఉండగానే ఆయన బిగ్గరగా కేక వేయగానే సమాధిలో ఉన్న వారందరూ లేచారు. రెండిటికి వ్యత్యాసం ఉంది. అయ్యా రెండిటికి వ్యత్యాసం ఉందా అంటే, మొదటి పునరుద్ధానం ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడతారు. అర్థమైందండి? కానీ ఆయన కలువరిలో ఉండగా ఆయన బిగ్గరగా కేకవేయగానే సమాధుల్లో ఉన్నటువంటి పాత నిబంధన వాళ్ళందరూ కూడా తిరిగి లేచారు. కానీ దీన్ని ఏమంటారంటే, ఈ రెండవ పునరుద్ధానము ప్రకటన గ్రంథం 20 వాళ్ళు సముద్రంలో చనిపోయిన తునకలైపోయిన శవాన్ని అప్పగిస్తాడు. ఒక సింహము నమిలి ఎముకలు కూడా పొడిగొరికి అలా ఉన్న దాన్ని మలములో పడిపోయిన వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు. లేదు, ఒక వ్యక్తి చనిపోయాడు, అగ్నితో కాల్చేశారు, అగ్నితో కాల్చేసి బూడిదగా అలా పడిపోయాడు, బూడిదగా అలా పడిపోయిన ఆ వ్యక్తిని దేవుడు లేవనెత్తుతాడు. అర్థమవుతుందండి? మొదట లేవనెత్తినప్పుడు ఏమంటే, ఇప్పుడు దాకా మనం విన్నది వధువుని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, అది లాజరు. కానీ రెండోసారి ఆయన పేరు పెట్టి పిలవడం లేదు. దీన్ని రెండవ పునరుద్ధానం అంటారు. ఈ రెండవ పునరుద్ధానంలో ఆయన బిగ్గరగా కేకవేయగానే ఇప్పుడు అందులో నుంచి సముద్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, సింహాలు తినివేసిన వాళ్ళు కావచ్చు, అగ్నిలో బూడిదైన వాళ్ళు అందరూ కావచ్చు, వీళ్ళందరూ లేచి ఆమేన్ రెండవ పునరుద్ధానంలో మాత్రం తీర్పులో నిలబడతారు. మర్చిపోవద్దు, ఇది అవ్వగానే వెంటనే ఈ లాజరు బ్రతికుండగానే లాజరు, మార్తా, మరియా వాళ్ళ ఇంటికి యేసుప్రభు భోజనానికి వెళ్ళాడు. నిజమా కాదా? తిరిగి బ్రతికిన తర్వాత ఒకసారి 12వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయిందండి. యోహాను సువార్త 12వ అధ్యాయము, ఇది కరెక్ట్గా పస్కా పండుగకు 6 రోజుల ముందు. 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. 6 దినములుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేశాను. ఇక్కడ మీరు గమనించండి, లాజరు బ్రతుకున్నాడు. మా ఉన్నారు లేదా? చనిపోయిన లాజరు ఏమయ్యాడు? లాజరు బ్రతుకున్నాడు, మార్తా అక్కడ ఉన్నది, మరియా అక్కడ ఉన్నది, యేసు ప్రభు అక్కడ ఉన్నారు. కాబట్టి మనం పెండ్లి విందులోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్దంటే, బతుకున్న మనము మార్పు పొందుతాం. కాబట్టి మనకు ముందుగా చనిపోయిన వాళ్ళు, ఈ 7 యుగాల్లో చనిపోయిన వారు కూడా పెండ్లి విందులో మనం ఉంటాం. మళ్ళా నేను ప్రశ్నించవచ్చా? మళ్ళా నేను మీకు అర్థమయ్యేటట్టు అడగవచ్చా? లాజర్ని పిలిచినప్పుడు మాత్రం పేరు పెట్టి ఆయన పిలుస్తున్నారు. ఇది మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో ఉన్నవాడు తీర్పులోనికి వెళ్ళాడు, శ్రమల్లోనికి వెళ్ళాడు, హర్మగిద్దోల్లోనికి వెళ్ళాడు, మృగం వాళ్ళని ఏమీ చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే, ఆయన ప్రకటన 10లో ఎవరి పేర్లైతే విమోచించారో ఈ విమోచించిన వారందరినీ ఆయన ఒక్కసారిగా లేవనెత్తుతారు.
ఇప్పుడు బ్రతుకున్న మనము అంటే మార్తా మరియలు అనుకోండి. ఈ మార్తా మరియల్లాగా హే అదిగోదిగో మా అమ్మ, అదిగోదిగో మా స్నేహితుడు, అదిగోదిగో అంటే మృతులు సజీవులయ్యారు, అదిగోదిగో వీళ్ళు బ్రతుకున్నారని కానీ మొత్తం కలిసి ఒకరినొకరు చూసుకుంటాం. రెప్పపాటులో మనం ఎత్తబడతాం. రెప్పపాటులో ఎత్తబడిన తర్వాత ప్రభు అయిన యేసు, అక్కడ మార్త, అక్కడ మరియా, అక్కడ చనిపోయి బతికిన లాజరు, వీళ్ళందరూ కలిసి ఎక్కడ ఉన్నారు? ప్రభు యొక్క విందులో వాళ్ళు ఉన్నారు. అయ్యా ఎవరక్కడ ఉండేది? ఎవరక్కడ ఉండేది? విందులో ఎవరుండేది? ఎంతమంది ఉన్నారు విందులో? ఎవరుంటారంటే ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నవో వాళ్ళ పేరుని బట్టి దేవుడు పిలుస్తాడు. ఈ పేరుని బట్టి పిలువబడిన వారు మాత్రమే పెండ్లి విందులో ఉంటారు. అయ్యా పేర్లు మిస్ అయిపోయినాయా? ఆ చివరన ప్రకటన 19లో ఆకాశ పక్షులను పిలుస్తాడు. ఆకాశ పక్షుల రండి, రాజుల మాంసమును, అధిపతుల మాంసమును, కాబట్టి ఎవరు గర్విష్ఠులైన వారి మాంసమును భుజింతురు మీరు రండి అంటే ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన వాళ్ళ శవాలన్నీ కూడా కుప్పలు కుప్పలుగా రక్తంలో మూలుగుతూ ఉంటాయి. కుప్పలు కుప్పలుగా పడి ఉంటే ఇప్పుడు దేవుడు ఆ గ్రద్దలన్నిటినీ, ఆ డేగలన్నిటినీ, అక్కడ ఉన్నటువంటి రాబందులను పిలిస్తే కడుపారా తింటాయంట. అవి 2 విందులు ఉన్నాయి. అర్థమైందా లేదండి? ఇప్పుడు లాజర్ ఇంటిలో లాజర్ ఉన్నాడు, మరియ ఉన్నది, మార్త ఉన్నది, యేసున్నాడు. ఆమేన్. ఎంతమంది ఈ విందులో ఉందాం అనుకున్నా? బ్రతుకున్న మనం మార్పు పొందుతాం, చనిపోయిన వాళ్ళు ఎంతసేపులో, రెప్పపాటులో, క్షణములో మార్పు పొందుతాం. కడబోరా మ్రోగును. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమంటే చిన్న చిన్న అవసరాల కోసం కంటే ఇప్పుడు ప్రాముఖ్యమైనది ప్రభువా నీ ఆత్మ కావాలి. ఒకవేళ నువ్వు ఈ గ్రంథంలో ఉన్నావనుకో, ఈ గ్రంథంలో గనక ఉంటే పరిశుద్ధాత్మను నువ్వెన్నడూ కోల్పోవు. ఒకవేళ ఈ గ్రంథంలో నేను అనకూడదు కానీ ఏమీ చేయలేం, ఈ గ్రంథంలో లేకపోతే గనక నీకు పరిశుద్ధాత్మ అంటే ఇంట్రెస్టే ఉండదు. బైబిల్ అంటే నీకు ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే నీకు ఇష్టం ఉండదు, వాక్యం చదవడం అంటే ఇష్టం ఉండదు, కాబట్టి వర్తమానం అంటే నీకు ఇష్టం ఉండదు. కారణం ఎవరంటే ఇది చేసేది ఎవరంటే బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యక కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఈ బుద్ధి లేని వాళ్ళని అక్కడున్న క్రూర మృగం, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆర్మీ, వీళ్ళందరి చేతిలో వాళ్ళు నలుగుతారు. కానీ వధువు మాత్రం రెప్పపాటులో ఎత్తబడదు. ఎంతమంది ఉన్నాం? దేవుడు అంటున్నాడు వాళ్ళ మీదకి నేను కరువు పంపుతా, వారి మీదకి నేను అగ్నిని పంపుతా, వారి మీదకి నేను తెగులు పంపుతా, వారి మీదకి నా ఖడ్గాన్ని పంపుతా. ఖడ్గాన్ని పంపి వాళ్ళందరినీ నేను సంహరిస్తాను. నా దేశాన్ని నా ప్రజల జోలికి వస్తే నేను సహించను. కానీ ఇదంతట్లో నుంచి మనం శ్రమ చూడకుండానే ఎత్తబడతాం. లాజరు, ఇక్కడ లాజరు పేరు పెట్టి పిలిచేది మనమే. అది లేదా మనకంటే ముందు ఉన్నవాళ్ళు మార్తా మరియల వల్లే మనం సజీవంగా ఉంటాం. లేచి మనం నిలబడదాం. కురిసేటి మంచు కన్నా తెల్ల గౌదుము పరిశుద్ధ వాక్యము చే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే నూతన జీవమున్నా మార్గమునిచ్చితివే నూతన జీవమున్నా మార్గమునిచ్చితివే మహాపరిశుద్ధ గుడారములోనికి మహిమలో వెళ్ళితివి మహాపరిశుద్ధ గుడారములోనికి మహిమలో వెళ్ళితివి మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే దైవిక గుడారము
నా దేవుని సన్నిధానము వేదకి వచ్చితిమే తీరని మధురమదే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మహిమా మహిమా మహోన్నత మారని ప్రియునికే మారని ప్రియునికే మారని ప్రియునికే. ఓ పరిశుద్ధుడైన మా ప్రభువా, సింహం యొక్క అభిషేక కాలంలో నీవు వచ్చుట లేదు, ఎద్దు యొక్క అభిషేక కాలంలో నీవు వచ్చుట లేదు, మనుష్య జీవి యొక్క అభిషేక కాలంలో నీవు రావడం లేదు. మీరు రావడానికి ఆర్భాటముతో నీవే మొదటగా నీవు దిగి వస్తున్నావు. మహాగణుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవానికి వందనాలు. మరి ఈ సమయం వరకు తండ్రి, మరి నీ దాసుని ద్వారా తండ్రి మీరు వివరించిన లేఖనాలు బట్టి నీకు వందనాలయ్యా. మరి దయచేసి ఆ లేఖనముల్లో ప్రభు మరి ఏదైతే జరగబోతున్న కార్యములను ప్రభు మరి ముందుగానే మీ లేఖనాల్లో రాసి ఉంచి ఉంటున్నారో మరి దయచేసి వాటిని చదువుతున్న సమయాల్లో తండ్రి కేవలం మా కనులే కాదు కానీ తండ్రి మా హృదయాలు తెరవమని అడుగుచూ ఉండినామయ్యా. మరి దయచేసి ఎటువంటి పరిస్థితులు రాబోచు ఉండినవో మరి వాటి నుండి తప్పించుకోవడానికి తండ్రి మరి ఎంతగానో కృప మా మధ్యలో విస్తారంగా కుమ్మరించబడుచు ఉండగా మరి దయచేసి ఆ కృపను ఆ గడియ ముగియబడక మునిపే తండ్రి మేమందరము దాన్ని స్వీకరించడానికి దయ చూపించండి. మరి ఐగుప్తు దేశమంతటిలో తండ్రి మరి ఆ ఉగ్రతలంతా కుమ్మరించబడే సమయంలో మరి ఆ యొక్క చిన్న గోషంలోని బిడ్డలను దాచినట్లుగా నాయనా మరి ప్రపంచమంతా వరదల చేత తండ్రి అయా సమస్తము నోవహ కాలంలో చెదరబోయే సమయంలోనైనా ఒక ఓడలో ఆ బిడ్డలను దాచినట్లుగానే దయచేసి మమ్మల్ని మీరు దాయడానికి తండ్రి మీరు కలుగున్న ప్రణాళికను బట్టి వందనాలు. ఇప్పుడు ద్వారం తెరవబడి ఉండేండుగా తండ్రి ఇచ్చేయించుకొని వాడిని రానిము అని వాక్యం చెప్పుచుండగా మా చేతులెత్తి అడుగుచూ ఉండినామయ్యా. సమయం ఉండగానే లోనికి మేము రావడానికి దయ చూపండి. మేము నటించడానికి లేము కానీ తండ్రి ఇది నటించే కాలము కూడా కాదు కానీ తండ్రి ఎవరికి వారు మా జీవితాల గురించి మేమే జాగ్రత్త వహించవలసి ఉంటున్నాం. ఎవరో మమ్మను పరలోకము చేర్చరు కానీ తండ్రి ఇది మాలో రావాల్సిన కేక కనుకనైనా మరి లేఖనాలు బట్టి దయచేసి మా నేత్రాలు మరింతగా మీరు తెరవమని అడుగుచూ ఉండినాం. మరి దయచేసి రానున్న దినాల్లోనూ దయచేసి బలిపీఠ మీదను మరలా మీరే మాతో మాట్లాడమని అడుగుచూ ఉండినాం. మరి ఈ వాక్యము కొనసాగింపులో నీ సేవకునికి మరి కావలసిన దైవికమైన నడిపింపును మరింత మెండుగా మీరు దయచేసి తండ్రి మా మధ్యలో మీ శక్తితో మీరు మాట్లాడమని అడుగుచూ ఉండినాం. మరి దయచేసి వచ్చిన వారందరినీ దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. తిరిగి వెళ్ళొచ్చు ఉండేట్టుగా ఆత్మీయమైన బలముతో వెళ్ళినట్లు దయ చూపించండి. మరి ఏ క్షణముందు రానేయున్నవో మేము ఎరుగుమయ్యా, మరొక వర్తమానం మేము విందుమో వినమో కూడా మేము ఎరుగుమయ్యా. కానీ ఏ సమయంలోనైనా సిద్ధపాటును మాకు దయచేయండి అయ్యా. అయ్యా మరి నువ్వు సజీవులుగా ఉన్న అందరినీ తీసుకొని పోవటం లేదు కానీ ఎవరి దీపములు వెలుగుచూ ఉండి ఉన్నవోనైనా, ఎవరు మెలకుగా ఉండి ఉన్నారోనైనా, ఎవరు సిద్ధపాటు కలిగి ఉండి ఉన్నారో, ఎవరు పరిశుద్ధాత్మను పొంది ఉండి ఉన్నారో, ఎవరు నీ గురించి ఆకలి దప్పికలు కలిగి ఉండి ఉన్నారో, ఎవరు నీ కొరకు రోషము కలిగి బ్రతుకుచూ ఉండినారో వారినే నువ్వు మోసుకొని పోవచ్చు ఉన్నావు గనక ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. మేము భూమి మీద సజీవులుగా ఉంటే చాలదు కానీ మేము ఆత్మీయంగా సజీవులుగా ఉండవలసి ఉండినాం కనుక మాలో ఆత్మీయమైన మరణం ఏ ఒక్కరిని సమీపించకుండానట్లుగా మరి దయచేసి మాకు ఆత్మీయమైన బలాన్ని ఆత్మీయమైన ఉజ్జీవాన్ని మీరు మాకు ఇచ్చి నడిపించమని సమస్త ఘనత మీ అయ్యా మరి మీకు చెల్లిస్తూ మరి సేవకుని మరి నాయన ఈ సంఘమును ప్రభు మరి వచ్చిన వారందరినీ మేము కష్టాలుగా అప్పగించుకొనొచ్చు ఈ మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాము తండ్రి.